స్తోత్రం పరిశుద్ధ యేసు ప్రభువా, వాక్యం ద్వారా మీరు మమ్మల్ని బలపరిచి మీరు మాతో మాట్లాడినైనా మీ బూర ఊది మీ కార్యాలు జరిగించుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. రెండోది హల్లెలూయా. సర్వఘనతమయ యేసుకే కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. हालेलुया। మరి మీరు ఇప్పుడున్న పరిస్థితి आप जो जिस परिस्थिति में हो, సమస్యనా పరీక్షనా वो एक समस्या है या परीक्षा है, తెలుసుకోగలుగుతున్నారా? ये जान पा रहे हो क्या? మీ సమస్యనా మీ పరీక్షనా? वो तुम्हारी समस्या है, तुम्हारे लिए परीक्षा है। वो ఏంటి మీకున్న పరిస్థితి? क्या है? वो तुम्हारी परिस्थिति तुम्हारे लिए। చాలా మంది తెలుసుకోలేరు. बहुत से लोग नहीं जान మీరు पाते हैं సమస్యలు ఉన్నారా పరీక్షలు ఉన్నారా తెలుసుకోలేరు. कि तुम समस्या में हो या परीक्षा में हो ఈ कहकर। రోజు దేవుడు ఆ తెలివి ఆ యొక్క అండర్స్టాండింగ్ మనకిచ్చును గాక. आज के दिन खुदा हमको वो बुद्धि व समझ हमको देवे। హల్లెలూయా. హల్లెలూయా. మరి పరీక్షిస్తున్నప్పుడు जब परीक्षा होती है तो పరీక్షిస్తున్నప్పుడు जब परीक्षा ली जाती है దేవుని तो వాక్కు నిన్ను పరీక్షిస్తున్నప్పుడు खुदा का वचन जब तुम्हारी परीक्षा लेता ఆ है, దేవుడు నిన్ను పరీక్షిస్తున్నప్పుడు जब तुम उस खुदा की परीक्षा लेते हो, మొట్టమొదటిగా सबसे पहले ఏమైతదంటే क्या होता है? రెండో దినవృత్తాంతులు दूसरा इतिहास की पुस्तक 32వ అధ్యాయం 31వ వచనం, 32वां अध्याय उसका 31वां సెకండ్ वचन। క్రానికల్స్ 32nd చాప్టర్ 31st వర్స్. అతని దేశము ఆశ్చర్యముగా వృద్ధినొందుటను గూర్చి విచారించి తెలుసుకొనుటకై బబులోను అధిపతులు అతని యొద్దకు పంపిన రాయబారుల విషయములో అతని శోధించి అతని హృదయములోని ఉద్దేశమంతయు తెలుసుకొనవలెనని దేవుడు అతన్ని విడిచిపెట్టెను. దేవుడు అతన్ని విడిచిపెట్టిండు. హెజెక్యా क्या जो है హృదయంలో ఏముందో తెలుసుకోవడానికి, उसके हृदय में क्या है वो जानने के लिए, ఆయన హృదయంలో ఏముందో తెలుసుకోవడానికి उसके हृदय में क्या है यह जानने के लिए దేవుడు అతన్ని విడిచిపెట్టిండు खुदा ने जो उसका साथ छोड़ दिया, అని క్లియర్ గా మనం చూస్తా ఉన్నాం. साफ साफ हम ये देखते हैं। దేవుడు నీ తోడు ఉన్నంత వరకు जब तक खुदा का साथ है तुम्हारे నువ్వు దేవుని संग, ప్రేమిస్తున్నానే అంటావు, तुम ये कहोगे कि तुम खुदा से प्रेम कर रहे हो, కానీ నీ హృదయంలో మాత్రము लेकिन तुम्हारे दिल में तो నిజంగా దేవుడు ఉన్నాడా లేడా? वाकई में खुदा है कि नहीं। నీకు అన్ని మంచి జరిగే వరకు तुम्हारे लिए सब कुछ अच्छा होने దేవా तक ही దేవా అంటున్నావు खुदा खुदा कहते हो, అంటే నీ పరిస్థితులను బట్టి దేవుని ప్రేమిస్తున్నావు, माने तुम्हारी परिस्थितियों के हिसाब से तुम खुदा से प्रेम करते కానీ నీ हो, హృదయంలో దేవుడు ఉన్నాడా లేడా? लेकिन वाकई में क्या तुम्हारे दिल में खुदा है? కొన్నిసార్లు దేవుడు విడిచిపెడతాడంట. थोड़े समय में खुदा जो है ना छोड़ देता है। హిజ్కియా అని దేవుడు విడిచిపెట్టిండు. हिजकिय्याह का साथ खुदा ने छोड़ दिया। ఎందుకొరకనంటే किस लिए माने? ఆయన హృదయంలో ఏముందో కనుక్కోవడానికి. उसके हृदय में क्या है यह जानने के लिए। దేవుడు నిన్ను విడిచిపెట్టినప్పుడు जब खुदा तुम्हारा साथ छोड़ देता నీ है ना, హృదయంలో ఉన్న నిజమైన దేవుని ప్రేమ బయటపడాలంట. तब तुम्हारे दिल में जो सच्चा खुदा का प्रेम है ना वो बाहर निकल कर आना चाहिए। హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను దేవుడు పరీక్షిస్తాడు కొన్నిసార్లు थोड़े बार खुदा तुम्हारी परीक्षा నీ लेता है హృదయంలో ఉన్నది బయటపడడానికి. कि जो तुम्हारे दिल में है ना वो बाहर आने के దేవుని लिए। తిడతావా లేకపోతే దేవుణ్ణి మళ్ళీ ఇంకా గణపరుస్తావా? आप जो है खुदा को डांटोगे या और खुदा की तुम प्रशंसा करोगे। కొన్నిసార్లు దేవుడిని చేయి విడిచినప్పుడు, थोड़े समय जब खुदा तुम्हारा దేవుడు हाथ నీకు छोड़ता है, దూరమైనప్పుడు जब खुदा तुमसे दूर होता है, నీ హృదయంలో ఉన్నది బయటపడుతుంది. तुम्हारे दिल में क्या है वो बाहर निकल आता है। అంతే కదమ్మా? उतना ही ना, మనుషుల ముందు मनुष्यों के सामने ఎవరైనా ముందు या किसी और के सामने ఆయనతో బాగా మాట్లాడతావు, उनसे आप अच्छे से बात కానీ ఆయన करते దూరం हो, అయిపోయిన తర్వాత लेकिन जब वो तुमसे दूर होते నీ हैं అసలు రూపం అసలు మాటలు ఆయన గురించి బయటపడతా ఉంటాయి. तब उनके विषय में तुम्हारा असली रूप व असली बातें निकल कर आती है बाहर। కాబట్టి యేసు ప్రభు కొన్నిసార్లు నేను విడిచిపెడతాడు పరీక్షలో. जय कभी कभी जय यीशु मसीह जय उस परीक्षा में तुम्हारा साथ वो छोड़ देते అప్పుడు हैं, యేసు ప్రభు గురించి నీ నిజ స్వరూపం బయటపడుతుంది. तब यीशु मसीह के विषय में तुम्हारा सच्चा स्वरूप जो है ना वो నీ बाहर సమస్య निकलता है। ఉన్నప్పుడు యేసు ప్రభు మీద ఉన్న నిజ స్వరూపం బయటపడుతుంది. जब वैसे समय में पता चलता है कि यीशु मसीह के विषय में तुम्हारा सच्चा स्वरूप क्या है, उनके बारे में यह बात बाहर पता चलती है। అందుకు దేవుడు కొన్నిసార్లు మనల్ని విడిచిపెట్టాల్సి వస్తా ఉంటది. इसलिए कभी कभी ना ऐसा थोड़ी बार होता है कि खुदा जो है वो हमारा साथ जो है उनको छोड़ना पड़ता है। కాబట్టి జాగ్రత్త అమ్మా, కళ్ళు తెరుచుకోండి. इसलिए सावधान हो जाओ, अपनी आंखों को तुम खोल लो। హల్లెలూయా. హల్లెలూయా. అలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభుతో ఉంటావా? ऐसी परिस्थिति में तुम प्रभु यीशु मसीह के साथ ही रहोगे। రెండవది దేవుడు నిన్ను ఎందుకు పరీక్షిస్తాడంటే और दूसरा बात जो है खुदा तुम्हारी परीक्षा किस लिए लेते हैं उस बारे में। కీర్తనలు 66వ అధ్యాయం 10వ వచనం. भजन संहिता की पुस्तक 67वां अध्याय उसका 10वां वचन। ఈ పరీక్షలు మనందరము కూడా తీసుకుంటా ఉంటాం. ये सारी परीक्षाएं हम सब भी जो ये लेते हैं। పరీక్షలు జయించినోడు जो परीक्षाओं में जीतता है నూతన ఆశీర్వాదం మీకు హెచ్చులోకి వెళ్తారు. वो नए आशीष और ऊंची बढ़ाई पे वो దేవుడు जाता వాళ్ళని है। హెచ్చిస్తాడు. खुदा उन्हें ऊंचा बढ़ाता ఎట్లయితే है। ఒకరు పరీక్షలు పాస్ అయితే जैसे कोई एक व्यक्ति जो परीक्षा में ఇంకొక पास నెక్స్ట్ होता है తరగతికి పోతావో, और जैसे दूसरी क्लास में वो నువ్వు जाता కూడా है, దేవుళ్ళలో నిన్ను హెచ్చించాలంటే
ఎదగాలంటే उसी प्रकार से खुदा में तुम ऊंचा ఇలాంటి बढ़ना तो పరీక్షలను పాస్ కావాల్సి వస్తది. ऐसी परीक्षाओं को तुम्हें पास होना కానీ है। చాలా మంది ఇలాంటి పరీక్షలు పాస్ కాకుండా लेकिन बहुत से लोग ऐसी परीक्षाओं में पास नहीं होते, సాతాను మీద నిందేస్తా वो ఉంటారు. शैतान को निंदा डालते हैं। సాతాను నన్ను చేయనిస్తలేదు, शैतान मुझको करने नहीं दे గెలవనిస్తలేదు, रहा, मुझको जीतने नहीं दे ఇది रहा। దేవుని పరీక్ష అని మర్చిపోతా ఉంటారు. ये खुदा की ओर से परीक्षा, ये बात को भूल जाते అవును, हैं। సాతాను యొక్క శ్రమలు ఉంటాయి, हाँ, शैतान के श्रम माने दुख కానీ होते దేవుని हैं, పరీక్షలు కూడా ఉంటాయి. लेकिन खुदा की ओर से परीक्षाएं भी रहती కాబట్టి हैं। గమనించండి జాగ్రత్తగా. इसलिए इस बात को बड़ा ध्यान दीजिए आप। కీర్తనలు 66వ అధ్యాయం 10వ వచనంలో भजन రాసుంటది. संहिता की पुस्तक 67वां अध्याय 10वें वचन में लिखा है, Psalm 66 chapter 10th verse. దేవా నీవు మమ్మును పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మును నిర్మలులను చేసి ఉన్నావు. హల్లెలూయా. हालेलुया। దేవుడు పరిశీలిస్తారంట రెండోసారి. थोड़ी बार जो खुदा जो हमारी परीक्षा लेता ఒక है, వెండిని ఎట్లయితే రూపిస్తారో, जैसे एक चांदी को जो है रूपित किया जाता है, కాల్చి కాల్చి ఎట్లయితే రూపిస్తారో, जैसे उसे जो आग में तपा तपा के जैसे रूपित किया जाता है, అదే రీతిగా उसी प्रकार से దేవుడు మన పవిత్రతను खुदा हमारी पवित्रता को ఇంకా పెంచడానికి, और बढ़ाने के लिए, మనని ఇంకా పరిశుద్ధంగా చేయడానికి हमें और पवित्र व परिशुद्ध करने के लिए దేవుడు మనని పరీక్షిస్తారంట. खुदा जो है हमारी परीक्षा लेता है। హల్లెలూయా. हालेलुया। మొట్టమొదటిది నీ హృదయంలో బయటపడడానికి सबसे పరీక్షిస్తాడు. पहला जो है तुम्हारी परीक्षा इसलिए ली जाती है, तुम्हारे जो दिल में वो बात बाहर आने రెండవది के लिए, నేను ఇంకా పరిశుద్ధపరచడానికి, और दूसरा तुमको और जो है पवित्र करने के ఇంకా लिए, ఆయన రూపంలో తీసుకురావడానికి, और तुमको उनके रूप में ले आने के लिए, ఇంకా నువ్వు మెరవడానికి, और तुम चमकने के लिए, ఇంకా ఒక స్టార్ లాగా నువ్వు షైన్ కావడానికి. और एक सितारे के समान तुम चमकने के लिए। హల్లెలూయా. హల్లెలూయా. మరి క్రిస్మస్ రాబోతున్నది. क्रिसमस आने वाला है। హల్లెలూయా. హల్లెలూయా। నువ్వు ఒక స్టార్ లాగా షైన్ అవ్వును గాక. तुम एक सितारे के समान चमकने पाओ। నువ్వు నీ ఇంటికి ఒక స్టార్ గా ఉండును గాక. तुम्हारे घर परिवार के लिए एक जैसे सितारे के समान ఒక रहो, వెలుగుగా ఉండును గాక. एक उजाले के समान तुम रहो। ఇలాంటి పరీక్షలో నువ్వు ఆ రీతిగా తయారవును గాక. ऐसी परीक्षाओं में तुम्हें उस प्रकार से तैयार होना है। ఈ రోజు పరీక్ష, రేపటి దినం ఒక నక్షత్రం అంట. హల్లెలూయా. आज के दिन की परीक्षा अगले कल के दिन के लिए एक सितारा है। కాబట్టి నువ్వు పరీక్షలో ఉంటున్నావా? तुम क्या परीक्षा में हो रहते हो? దేవుడు నిన్ను పరిశుద్ధపరుస్తున్నాడు. तो तुमको जो खुदा पवित्र कर रहा है। హల్లెలూయా. హల్లెలూయా. దాని తర్వాత చూడండి, और आगे देखिएगा, దేవుడు ఇంకా నిన్ను ఎందుకు పరీక్షిస్తాడంటే, खुदा क्यों तुम्हारी परीक्षा लेता है। మొదటి సమూయేలు 17వ అధ్యాయము पहला शमूएल की पुस्तक 17 अध्याय 34వ వచనము. 34वां वचन, అందుకు దావీదు సౌలుతో ఇట్లనేను, మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండా సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలో నుండి ఒక గొర్రెపిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని. చాలండి. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, దావీదు ఉన్నాడు देखो दाऊद है పేద పరిస్థితిలో, बहुत ही गरीब परिस्थिति ఆ में, గొర్రెలని కాసే పరిస్థితిలో. वो भेड़ों को चराने की उस परिस्थिति में है। అలాంటి పరిస్థితిలో ऐसी ఏం परिस्थिति में చేస్తున్నది? क्या करता है, ఒక సింహం వచ్చి, एक सिंह आकर, ఒక గుడ్డేలుగు వచ్చి एक भालू ఆ आकर గొర్రెని ఎత్తుకుపోతున్నది. वो भेड़ को उठाकर ले जा रहा గొర్రెని है, ఎత్తుకుపోతుంది. वो भेड़ को उठाकर ले మరి जा रहा దేవుని है। కాపుదల లేదా అక్కడ? क्या वहां पर जो खुदा का जो काबदला नहीं మరి है क्या? దావీదు దేవుని పాటలు పాడుతున్నాడు కదమ్మా. दाऊद जो है खुदा के गीत गाता है ना, మరి దావీదు దేవుని పాటలను రాస్తును కూడా కదమ్మా. दाऊद जो खुदा के गीतों को लिखता भी है ना, పరిశుద్ధతలో ఉన్నాడు కదా. वो पवित्रता में है ना, అయినప్పటికీ फिर भी మరి ప్రజలు ప్రశ్నిస్తారు, प्रजा ये प्रश्न करते ఆ हैं, గొర్రెలకి కాపుదల లేదా అని ప్రశ్నిస్తారు. क्या वो जो भेड़ों की कोई सुरक्षा नहीं है क्या? ఆ గొర్రెలను దేవుడు కాపాడతలేడా అని ప్రశ్నిస్తారు. क्या खुदा उन भेड़ों की जो रक्षा नहीं करता ఆ है क्या? ఒక్క గొర్రెని ఎత్తుకుపోయేటప్పుడు जब उसे एक भेड़ को उठाकर ले जाते ప్రజలకి समय అర్థం కాదు ఏంటంటే, प्रजा को ये बात नहीं समझ ఆ आती है ఒక్క कि గొర్రె ఎత్తుకుపోయేటప్పుడు जब उसे एक भेड़ को उठाकर ले ఆ जाया जा యొక్క रहा था, పరీక్ష ఎందుకొరకనంటే वो परीक्षा किस लिए ఈ है? దావీదుని సిద్ధపరుస్తున్నాడంట. इस दाऊद को वो तैयार कर रहे हैं, రాబోయే మహాయుద్ధము కొరకు సిద్ధపరుస్తున్నాడంట. आने वाले महायुद्ध के लिए वो दाऊद को तैयार कर రాబోయే रहे గొప్ప हैं, విజయము కొరకు సిద్ధపరుస్తున్నాడంట. आने वाले महान जीत के लिए तैयार कर रहे हैं ఒక दाऊद को। రాజుగా అవ్వడానికి ఆయన సిద్ధపరుస్తున్నాడంట. एक राजा के तौर पर बनने के लिए उसको तैयार कर रहे हैं। హల్లెలూయా. 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 మూడవది, దేవుడు నిన్ను ఎందుకు పరీక్షిస్తాడంటే, तीसरी बात किस लिए खुदा तुम्हारी परीक्षा लेता है? దేవుడు నిన్ను ఒక గొప్ప విజయం కొరకు సిద్ధపరుస్తున్నట్టు, खुदा तुमको एक महान जीत के लिए वो तैयार कर रहे हैं, నిన్ను నేర్పించడానికి పరీక్షిస్తా ఉంటాడు. तुमको सिखाने के लिए वो तुम्हारी परीक्षा लेते हैं।
हैं। ఏదో రాబోయే కాలము కొరకు నిన్ను నేర్పించడానికి పరీక్షిస్తా ఉంటాడు. आने वाले समय के लिए सिखाने के लिए वो तुम्हारी परीक्षा लेते हैं। అక్కడ దేవుడు దావీదుకి నేర్పించిండు, वहां पर खुदा ने दाऊद को सिखाया है, పరీక్షిస్తూ నేర్పించిండు. वो उसकी परीक्षा लेते हुए उसको सिखाया है। అదే ఎక్కడ పనికొచ్చిందంట, जय उसी वक्त जब आया था గొలియాతుని జయించడానికి పనికొచ్చిందంట. ये वो परीक्षा काम में गोलियात पर जय जीत हासिल करने ఆ के लिए। బలం ఎక్కడ పనికొచ్చిందంట, बल कहाँ पे काम आया? నేను సింహాన్ని జయించిన मैं सिंह पर जीता हूँ, ఈ గొలియాతుని కూడా నేను జయిస్తా. मैं इस गोलियात पर भी जीतूंगा। ఆ బలము పనికొచ్చిందంట. वो बल वहाँ काम में आया है। కాబట్టి దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. इसलिए खुदा जो है ना तुम्हारी परीक्षा लेता है। ఎందుకొరకంటే దేవుడు నిన్ను ప్రిపేర్ చేస్తున్నాడు. किस लिए? माने खुदा तुमको तैयार कर रहा है, ఆయన నిన్ను ట్రైన్ చేస్తున్నాడు. वो आपको प्रशिक्षण दे रहा है। హల్లెలూయా హల్లెలూయా. 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 నీకు నేర్పిస్తా ఉంటాడు. वो आपको सिखाते हैं। కాబట్టి ఎందుకయ్యా ఇలాంటి పరిస్థితులు ఇలాంటి సమస్య వచ్చిందని అనుకోకుండా, क्यों ऐसी परीक्षाएं ऐसी समस्याएं आई है कि अगर ऐसा ఇంత ना कहते हुए, ప్రార్థిస్తున్నా నా దేవుడు నాకు తోడు లేడా అని అనుకోకుండా, मैं इतना प्रार्थना करूं मेरा खुदा मेरे साथ नहीं है ऐसा ना कहते हुए, గమనించండి నా హృదయంలో ఉన్నది ఇప్పుడు బయట నిజంగా దేవుని ప్రేమించాలని నిలబడండి. इस बात को ध्यान दो जब मेरे हृदय में अब मुझको वाकई में जो है खुला प्रभु को जो है प्रेम करना है कि अगर आपको నన్ను तैयार ఇంకా रहना है పరిశుద్ధపరచడానికి, तुमको और पवित्र करने के लिए। హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నన్ను దేనికో సిద్ధపరుస్తున్నాడని గమనించండి. इस बात को तुम्हें ध्यान देना है किसी ना किसी बात के लिए खुदा मुझको तैयार कर रहा है कि హల్లెలూయా. హల్లెలూయా. దాని తర్వాత దేవుడు నిన్ను ఎందుకు పరీక్షిస్తున్నాడంటే, और आगे मैं कहता हूँ कि खुदा तुम्हारी परीक्षा किस लिए लेता है। హెబ్రీయులు 5వ అధ్యాయం 7వ వచనంలో इब्रानियों की पुस्तक 5वां अध्याय 7वें वचन में लिखा है, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడైయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. హల్లెలూయా. हालेलुया। యేసు ప్రభు పొందిన శ్రమల వల్ల यीशु मसीह ने जो श्रमा माने दुख पाए हैं, ఏం నేర్చుకున్నాడంట, क्या सीखा है उसके द्वारा? ఏం నేర్చుకున్నాడంట, उसके द्वारा क्या सीखा है? విధేయత నేర్చుకున్నాడంట, जो आज्ञाकारी होना यह सीखा है, ఒబీడియన్స్ जो నేర్చుకున్నాడంట. आज्ञाकारी रहना यह सीखा है। యేసు ప్రభు శ్రమల ద్వారా यीशु मसीह के दुखों के द्वारा ఆయన విధేయత నేర్చుకున్నాడు. आज्ञाकारी रहना ये सीखा है। హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, देखो పరీక్షలు ఎందుకొరకు వస్తాయంటే परीक्षाएं किस लिए आती है? నిన్ను तुम्हें పర్ఫెక్ట్ గా చేయడానికి వస్తాయి. संपूर्ण करने के लिए आती है। హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు శిలువ మరణంలో यीशु मसीह उस क्रूस की मृत्यु में, ఆ పరీక్షలో उस परीक्षा में లోబడిండు తండ్రికి. वे जो है आज्ञा का पालन किए అడిగిండు, हैं पिता ఈ की। పాత్రని తీసివేయని అన్నాడు. वो मांगते पिता से इस पात्र को आप నా मुझसे दूर శరీరం करो। బలహీనంగా ఉంది కానీ నా ఆత్మ సిద్ధమే అన్నాడు. मेरा शरीर तो निर्बल है लेकिन मेरी आत्मा जो है तैयार है कहता है। తండ్రిగా దేవుడు మాట్లాడిండు, నువ్వు పోవాల్సిందే, पिता के तौर पर जो खुदा ने ये कहा कि तुमको ఈ जाना కష్టంలో है, నువ్వు పోవాల్సిందే, इस मुसीबत से तुमको होकर ही ఈ गुजरना మరణం है, గుండె నువ్వు పోవాల్సిందే मृत्यु से तुमको जो है गुजरना ही है। అన్నప్పుడు లోబడిండు. कहने पर उन्होंने उनका आज्ञा माना ఒక है। మృత్యుంజయుడిగా ఆయన తిరిగి లేచిండంట. హల్లెలూయా. जय के तौर पर वो जो मुर्दों में से जी నీ उठे। యొక్క हालेलुया। పరీక్షలో నువ్వు గెలుస్తే అంట, तुम तुम्हारी उस परीक्षा में जीतोगे నీ ना तो, పరీక్షలో నువ్వు గెలుస్తే అంట, जब तुम तुम्हारी परीक्षा में जीतोगे ఒక तो నూతన శక్తితోని తిరిగి లేస్తావంట. तब तुम నువ్వు एक नई शक्ति के साथ उठ के खड़े होगे, నువ్వు ఒక విధేయుడిగా నువ్వు అవుతావంట, तुम एक आज्ञाकारी बनोगे, లోబడే వ్యక్తిగా నువ్వు అవుతావంట. आज्ञा मानने वाले बनोगे। నీ तुम పరీక్షలో నువ్వు లోబడే వ్యక్తిగా ఉనుగాక. तुम्हारी परीक्षा में तुम आज्ञाकारी बनने నాకు पाओ। ఎందుకు వచ్చింది, तो ये किस लिए आया? చిరాకేసుకోవడం గాని जो चिढ़ना नहीं है లేకపోతే ప్రశ్నించడం గాని या प्रश्न करना नहीं దేవునికి దూరం అవ్వడం గాని या खुदा से दूर होना, ऐसा ఇవన్నీ नहीं కాకుండా करना। ऐसा नहीं ఇవన్నీ करके, కాకుండా ऐसा ना దేవుడు करके, నిన్ను పరీక్షించినప్పుడు जब खुदा तुम्हारी परीक्षा నీ लेता है तो హృదయంలో దేవుని ప్రేమ బయటికి రావాలా, तुम्हारे दिल में जो खुदा का प्रेम है वो बाहर నువ్వు निकल जाना కరెక్ట్ గా चाहिए। రూపింపబడాలా, तुम सही रीति से ఆ रूपित होना పరీక్ష ద్వారా चाहिए। రూపింపబడాలా, उस परीक्षा के कारण तुम्हें ఆ रूपित होना పరీక్ష है। ద్వారా నీ రూపము उस परीक्षा के द्वारा तुम्हारा రూపం रूप లేకుండా ఉండడం కాదు, बिना कोई रूप के ఒక ऐसे नहीं మంచి रहना, రూపంగా మారాలంట. लेकिन एक अच्छे रूप में तुमको నీ बदलना పరీక్ష है। ద్వారా इस परीक्षा నువ్వు द्वारा నేర్చుకోవాలా, तुमको सीखना है, సిద్ధపడాలా, तैयार होना రాబోయే है, భవిష్యత్తుకి సిద్ధపడుతూ आने वाले भविष्य के लिए तैयार నీ होते हुए పరీక్షలో इस परीक्षा में విధేయుడుగా ఉంటూ आज्ञाकारी रहते దేవునికి हुए, విధేయుడుగా ఉంటూ खुदा के प्रति आज्ञाकारी रहते ఒక हुए పునరుద్ధాన శక్తితోని తిరిగి లేవాలంట నువ్వు. पुनरुत्थान की शक्ति के साथ तुमको फिर से उठ के खड़े होना है। హల్లెలూయా. हालेलुया। ఇందుకొరకమ్మ నువ్వు పరీక్షింపబడతావు. इसलिए ही है जो तुम्हारी परीक्षा ली కాబట్టి जाती है।
ప్రతిదీ సాతాను పెట్టిన సమస్య కాదు, हर एक जो तुम्हारे संग होता है वो शैतान की ओर से दी हुई समस्या नहीं దేవుడు है। పెట్టిన పరీక్షలు కూడా ఉన్నాయి. थोड़ी बार खुदा की ओर से आने वाली परीक्षा भी होती है, ఇందుకొరకు పరీక్షిస్తాడు మిమ్మల్ని, इसलिए ही तुम्हारी परीक्षा ली जाती है, ఇందుకొరకు పరీక్షిస్తాడు మిమ్మల్ని. इसलिए ही तुम्हारी परीक्षा ली మరి जाती है। బైబిల్ కొన్ని రకాలుగా बाइबल में थोड़े प्रकार से ప్రజలని పరీక్షించింది, जो है प्रजा की जो परीक्षा ली गई దేవుని है, బిడ్డలని పరీక్షించింది. खुदा के जो लोग हैं उनकी परीक्षा ली गई है। ఇందుకొరకు పరీక్షిస్తాడు, ఎందుకొరకు మనం చూసినాము. किस लिए परीक्षा ली जाती है इस बारे में देखा है हमने, కానీ ఎలా పరీక్షిస్తాడో మనం చూద్దాం ఒకసారి. लेकिन कैसे परीक्षा ली जाएगी इस बारे में हम మీ देखेंगे। జీవితంలో కూడా జరుగుతుండొచ్చు అది. तुम्हारे जीवन में भी शायद ये होता ఎలా होगा। పరీక్షించిండంటే, कैसे परीक्षा ली है? మొట్టమొదటిగా మనకి విశ్వాసులకి తండ్రి అబ్రహాముని ఎలా పరీక్షించిండమ్మా. सबसे पहले हमारे विश्वासियों के पिता अब्राहम की कैसे परीक्षा ली गई है? ఆదికాండము 12వ అధ్యాయం 1వ వచనంలో, उत्पत्ति की पुस्तक 12 अध्याय पहले वचन में ये लिखा ఆదికాండము है, 12వ అధ్యాయం 1వ వచనంలో, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అబ్రహాముని దేవుడు ఆశీర్వదిస్తా అన్నాడు. अब्राहम से कहा खुदा ने कि वो उनको आशीष देंगे, కానీ लेकिन మీరు చూస్తూ ఉంటే तुम अगर देखते रहोगे ఆయన तो ఎన్నో సంవత్సరాలు वो कई सालों तक గుడారాల్లో జీవిస్తూ तंबुओं में जीते हुए ఆయన రకరకాలుగా ప్రయాణాలు చేస్తూ विभिन्न प्रकार से यात्रा व जो सफर ఒక్క तय करते దగ్గర हुए, ఉండగా ప్రయాణం చేస్తూ 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 एक जगह ना रहते हुए यहाँ की और वहाँ की ओर वो जो सफर तय करते हुए చివరికి 3 తరాల తర్వాత जो अंत में जो 3 पीढ़ियों के बाद యోసేపు రాజు అయిండు. यूसुफ राजा बना है। అబ్రహాము రాజుగాలే, अब्राहम राजा नहीं ఇసాకు बना, రాజుగాలే, इसहाक राजा नहीं बना, యాకోబు రాజుగాలే, याकूब भी राजा नहीं बना। తర్వాత తరము उसके बाद की पीढ़ी రేచెల్ యొక్క తరము उसकी जो है वो पीढ़ी ఆ యోసేపు రాజుగా మారిండు. वो यूसुफ जो है वो राजा बना है। అంటే ఏం పట్టింది? माने कितना समय लगा? సమయం పట్టింది. समय लगा है। పరీక్ష ఎలా వస్తదంటే నీ జీవితంలో परीक्षा कैसे आती है तुम्हारे जीवन में? అసాధారణమైన ఆలస్యంగా వస్తది. जैसे साधारण तौर पे जो बड़ी देरी से आती है, ఒక ఆలస్యంగా అనిపిస్తా ఉంటది. आपको लगेगा कि बड़ी देरी हो మానవ रही है। జీవితానికి నీ దృష్టికి అది ఆలస్యం అవుతుంది అనిపిస్తా ఉంటది. तुम्हारे जीवन के लिए तुम्हारी नजरों को लगता है कि बड़ी देर हो रही है कहकर అబ్రహామును ఆశీర్వదిస్తా అన్నాడు. अब्राहम से कहा खुदा ने कि 3 आशीष తరాలు दूंगा। అయిపోయింది. 3 पीढ़ियां हो गई। దేశంగా ఆశీర్వదిస్తా అన్నాడు. जो देश के तौर पे आशीष दूंगा 3 कहा। తరాలు అయిపోయింది. 3 पीढ़ियां ఒక हो गई। దేశం అంటే ఒక రాజు ఉండాలా. एक देश माने एक राजा होना चाहिए। యోసేపు రాజు అయిండు. यूसुफ राजा बना है। రాజు అయిండో లేదో, राजा जैसे वो बना ही नहीं, కొన్ని దినాలలో थोड़े दिनों में ही, కొన్ని సంవత్సరాలలో थोड़े सालों में ही అందరూ మళ్ళీ బానిసలైపోయారు. सारे लोग फिर से जो गुलाम बन गए। అందరూ బానిసలైపోయారు. सारे लोग फिर से गुलाम ఎన్నో बन गए। సంవత్సరాలు పట్టింది कई साल फिर వాళ్ళు लगे కానాను దేశంగా మార్చబడడానికి, वे कनान देश के तौर पे बदलने ఇజ్రాయెల్ के लिए, దేశంగా మార్చబడడానికి. इजराइल देश के ఈ तौर पे రోజు बनने के వాళ్ళు लिए ఇజ్రాయెల్ దేశంగా నిలబడిండ్రంట. आज के दिन में इजराइल के देश के तौर पर खड़े కానీ हुए हैं। చూడండి ఎంత ఆలస్యమైందో. लेकिन देखो जितनी भी देरी ఒక हुई है, ఇజ్రాయెల్ గా మార్చడానికి అబ్రహాముని, जय के इजराइल के तौर पर जो కానీ अब्राहम को దేవుడు बनाने के लिए, ఒక్కసారి మార్చితే लेकिन जब एक बार खुदा ने बदला उनको, ఆలస్యమైతది. देरी होगी। కానీ ఒక్కసారి ఇజ్రాయెల్ గా అయిన తర్వాత लेकिन एक बार वे इजराइल बनने के बाद ఈ రోజు వరకు आज के दिन तक ఎవరైనా ఇజ్రాయెల్ ముట్టగలుగుతున్నారా? क्या कोई भी इजराइल को छू पा रहा है? ఎవ్వడు ముట్టలేడు. कोई नहीं छू सकता है। భూలోకములో సెంటర్ లో ఉంటది అది. सारी पृथ्वी के जो सबसे बीचों बीच है वो। భూలోకం అంతటా ఉన్న నేల కన్నా ఆ ఇజ్రాయెల్ లో ఉన్న నేల जो सारी पृथ्वी पर जो जमीन है ना उससे बढ़ के ఆశీర్వాదమైన నేల అది. అనేక రకరకాల పంటలు ఎప్పుడు పండుతూనే ఉంటాయి అక్కడ. इजराइल देश की उस जमीन में जो है वो आशीषित जमीन है। सब प्रकार की खेती बाड़ी वहां पर सब फसल होती है। భూలోకంలో ఉన్న ప్రతిదీ ఆల్మోస్ట్ 99% వాళ్ళే కనిపెట్టినాయి. जो है इस पृथ्वी पर की जो है कम से कम 99% सब कुछ वहां इजराइल का ही है। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఈ యొక్క మిలిటరీ యొక్క ఆయుధాలు వాళ్ళు కనిపెడుతున్నాయి. जो है सेना के जो सारे हथियार उन्हीं की ही నువ్వు खोज చూస్తున్న है। యూట్యూబ్ ఫేస్బుక్ అన్ని కూడా వాళ్ళే కనిపెట్టినాయి. अभी जो आप देखते हो यूट्यूब फेसबुक ये सब की खोज वे लोगों యూదులే ने की है। కనిపెట్టినాయి. यहूदियों ने इसकी खोज की है। అవన్నీ యూదులే కనిపెట్టినాయి. इन सारी बातों की खोज यहूदियों ने की है। అబ్రహామును ఆశీర్వదించిండు, अब्राहम को आशीष दिया కానీ है, ఆలస్యమైంది చాలా. लेकिन बहुत ही देरी हुई है। కానీ దేవుడు ఇచ్చిండు చివరిగా. लेकिन अंत में खुदा ने दिया ఈ రోజు వరకు నిలబడింది. और आज के दिन तक वो टिका దేవుని है। రాకడ వరకు కూడా ఇజ్రాయెల్ నిలబడుతుంది అని और प्रभु రాస్తున్నది. के आगमन तक वो इजराइल टिका हुआ रहेगा क्योंकि वचन में लिखा హల్లెలూయా. है। हालेलुया। కాబట్టి దేవుని పరీక్ష इसलिए खुदा की ओर से परीक्षा ఒక నీ దృష్టిలో ఆలస్యంగా అనిపిస్తుంటది, కానీ तुम्हारी नजरों में वो जो है देरी हो रही है कि लगता होगा, लेकिन
దేవుడు పరీక్ష అని గమనించాలా. यह खुदा की ओर से परीक्षा है, इस बात को तुम्हें ध्यान देना है. చూడండి, మరి అబ్రహాముకి देखो अब्राहम को దేవుడు సంతానం ఇస్తామన్నాడు. खुदा ने कहा कि इसको संतान देगा. తొందరగా ఇచ్చిండా? जल्दी दे दिया क्या? చెప్పగానే ఇచ్చిండా? बोलते बराबर दे दिया क्या? అబ్రహాముకి సంతానం ఇస్తా అని अब्राहम से कहा कि उनको संतान देगा. దేవుడు ఎప్పుడు వాగ్దానం చేసిండు? खुदा ने कब वादा किया है उनसे? సంతానము లేక 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 ఆయనకి 75 సంవత్సరాలైంది. उनको संतान नहीं हुए होकर जो దేవుని అడుగుతూనే ఉన్నాడు, అడుగుతూనే ఉన్నాడు. खुदा से वो मांगता ही जा रहा था, मांगता ही जा रहा था. उसकी उम्र 75 साल సరే, हो गई. 75 సంవత్సరాలకి దేవుడు వాగ్దానం చేసిండు, అబ్రహామా నీకు నేను సంతానం ఇస్తా. ठीक है, 75 साल की उम्र में खुदा ने उसको प्रतिज्ञा की, हे अब्राहम मैं तुझको संतान दूंगा. సంతోషపడ్డాడు. वो खुश हुआ. సరే, యేసు ప్రభు నాకు సంతానం ఇస్తానన్నాడు కదా. ठीक है, प्रभु यीशु मसीह ने कहा मुझको ఇప్పటికే संतान నాకు देगा. 75 సంవత్సరాలు కదా. अब तो मेरी उम्र जो 75 साल है ना. సరే, 1-2 సంవత్సరాలు ఇచ్చేస్తానేమో. ठीक है, शायद 1-2 साल में दे देगा. అంటే ఎన్ని సంవత్సరాలు పట్టిందమ్మా? तो कितने साल लगे देने में? ఇంకో 25 సంవత్సరాలు పట్టింది ఆయనకి సంతానం కావడానికి. और 25 साल लगे उनको संतान पाने के लिए. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అని ఇచ్చిందా లేదా? दिया है कि नहीं? ఇచ్చినది శాశ్వతంగా ఉందా లేదా? जो दिया वो जो हमेशा के लिए है कि नहीं? ఈ రోజు ఇజ్రాయెల్ దేశమే అబ్రహాము సంతానం అంట. आज के दिन का इजराइल देश ही वो अब्राहम की संतान మనమందరము है. ఆయన అబ్రహాం యొక్క ఆత్మీయ సంతానం అంట. और हम सब जो है अब्राहम की आत्मिक దేవుడు संतान है. వాగ్దానం చేసింది ఎలా ఉన్నాయో చూడండి. देखो खुदा का किया हुआ वादा प्रतिज्ञा किस प्रकार దేవుడు से है. పరీక్షించిన ఎలాగ ఉన్నాయో చూడండి. देखो खुदा की ओर से आई हुई परीक्षा वो किस प्रकार से है. ఆలస్యమైతున్నాయి जो देरी हो रही కానీ है, ఎలా ఉన్నాయో చూడండి. लेकिन किस प्रकार से है ये देखो. భూలోకంలో నరులు ఇవ్వలేని రీతిగా ఇస్తున్నాడు. जो इस दुनिया के लोग नहीं दे सके इस प्रकार से खुदा की ओर से आता है. మనుషులు ఇవ్వలేని రీతిగా ఇస్తున్నారు. जो इंसान इस दुनिया के नहीं दे सकते ना इस ఇంత प्रकार గొప్పగా से. ఎవరు ఇవ్వగలుగుతారో చెప్పండి అమ్మా ఒకసారి. इतने अद्भुत और जो इतनी महान रीति से कौन दे सकता है. దేవుని పరీక్ష ఆలస్యమైతా ఉంటది. खुदा की ओर से आने वाली परीक्षा वो बड़ी देर होगी. ఆలస్యమైతుందంటేనే దేవుని పరీక్ష అది గమనించాలా. देरी हो रही माने समझ जाओ कि ये खुदा की ओर से आई हुई परीक्षा है कि దేవుడు ఇంకా నువ్వు చేస్తలేడని చెప్పి దారి తప్పిపోకండి. अभी खुदा नहीं कर रहा है ऐसा कहकर तुम रास्ते से मत भटक जाओ. ఆలస్యమైతున్నదంటేనే దేవుడు పరీక్షిస్తున్నాడు. देरी हो रही माने समझ जाओ खुदा तुम्हारी परीक्षा ले रहा ఎందుకు है. వరకు పరీక్షిస్తాడు? किस लिए वो तुम्हारी నీ परीक्षा హృదయంలో लेता ఉన్నది है? బయటికి రావడానికి, जो तुम्हारे दिल में वो बाहर आने के लिए, లేకపోతే నిన్ను రూపించడానికి, नहीं तो तुमको रूपित करने के లేకపోతే लिए, నిన్ను సిద్ధపరచడానికి, नहीं तो तुम्हें तैयार करने के लिए, లేకపోతే నీకు నిన్ను విధేయుడుగా తయారు చేయడానికి. नहीं तो तुम्हें आज्ञाकारी व्यक्ति के तौर पे बनाने के ఈ लिए. 4 వాటి కొరకు నిన్ను పరీక్షిస్తాడు. इन 4 बातों के लिए ही खुदा तुम्हारी परीक्षा लेता ఎలా है. పరీక్షిస్తారంటే మొట్టమొదటిగా किस प्रकार से परीक्षा लेता है? सबसे पहले ఆలస్యమైతూ పరీక్షిస్తాడు. जो देरी होती रहती है इस ఆలస్యం प्रकार से చేస్తూ परीक्षा लेता పరీక్షిస్తాడు. है. देरी करते हुए ना वो तुम्हारी परीक्षा लेते हैं. తర్వాత और आगे ఎలా పరీక్షిస్తాడంటే किस प्रकार से परीक्षा लेते हैं? నిర్గమకాండం 14 అధ్యాయం 13వ వచనంలో చూడండి. निर्गमन की पुस्तक 14 अध्याय उसका 13 वचन देखिएगा. అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిల్చుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూనూ చూడరు. చాలండి. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया. ఎలా పరీక్షిస్తారంటే किस प्रकार से परीक्षा लेता है? ఇశ్రాయేలుని బయటికి తీసుకొచ్చిండు, బాగుంది. इजरायली प्रजा को बाहर निकाल कर लाए, अच्छा है. కానీ ముందేం పెట్టిండు? लेकिन उनके आगे क्या रखा? ఎర్ర సముద్రం పెట్టిండు. लाल समुद्र रखा. ఇక పోవడానికి ఎక్కడ లేదు. अब जाने के लिए कहीं नहीं था उनको. వాళ్ళకున్న దారి ఒకటే, ఫ్రంట్ పోవాలా లేదా వెనకలికి పోవాలా. जय उनकी बस एक ही एक उनके लिए मार्ग है, जाना ముందు तो आगे చూస్తే जाना है, సముద్రము, पीछे आगे देखने पर समुद्र, వెనకలు చూస్తే पीछे देखने पर ఫరో సైన్యము, फिरौन की सेना, శత్రు సైన్యము. शत्रु सेना. ముందు మునుగాల, आगे डूबना है, మునిగి సావాలా, डूब कर मरना है, లేకపోతే వెనకాల या पीछे కత్తితోని సావాలా. उस तलवार से मरना है. ఇదే 2 వాళ్ళకి కనిపిస్తున్నాయి. इनको बस ये 2 ही दिख रहे हैं. ఇంపాసిబుల్. అసలుకి అక్కడికి వెళ్ళి బయటపడడం అసలుకి ఊహించలేనిది. అసలుకి वहां वैसी परिस्थिति से बाहर निकले तो అక్కడికి వెళ్ళి नामुमकिन है. ఎవ్వరు బయటపడలేరు. कल्पना से परे कोई वहां से बाहर निकल ही नहीं నిన్ను सकता. మానవ రీతిగా బయటపడలేని పరిస్థితిలో इंसानी तौर पे तुम बाहर नहीं निकल सकते. ऐसी దేవుడు परिस्थिति నిన్ను में పరీక్షిస్తాడు. खुदा तुम्हारी परीक्षा लेता है. దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. खुदा तुम्हारी परीक्षा నీకు लेता है. దారి కనిపించని పరిస్థితిలో तुमको रास्ता नहीं दिख रहा దేవుడు है, నిన్ను ऐसी परिस्थिति పరీక్షిస్తాడు. में खुदा तुम्हारी परीक्षा నీ लेता మరణము है. ఎదురుగున్న పరిస్థితిలో तुम्हारी मौत जब तुम्हारे దేవుడు सामने నిన్ను ऐसी పరీక్షిస్తాడు. परिस्थिति में खुदा तुम्हारी परीक्षा लेता है. హల్లెలూయా. హల్లెలూయా. నీ ఓటమి ఎదురున్న పరిస్థితిలో దేవుడు నిన్ను పరీక్షిస్తుంటాడు. तुम्हारे आगे तुम्हारी हार है लेकिन वैसी परिस्थिति में खुदा तुम्हारी परीक्षा लेता है. ఎందుకొరకు పరీక్షిస్తాడు? किस लिए तुम्हारी परीक्षा लेता నీ है? హృదయంలో ఉన్నది బయటికి రావడానికి, तुम्हारे दिल में क्या है वो बाहर आने के लिए, నువ్వు నేర్చుకోవడానికి, तुम सीखने के लिए. దాని తర్వాత उसके बाद ఇంకా
और నిన్ను పవిత్రపరచడానికి, तुम्हें पवित्र करने के लिए నిన్ను విధేయుడిగా और చేయడానికి. तुम्हें आज्ञाकारी बनाने के लिए. హల్లెలూయా. హల్లెలూయా. ఇది నాయకుల పలకండి ఒకసారి. मेरे साथ आप ये बात को ఇది दोहराइएगा. నాయకుల పలకండి అందరూ కూడా. मेरे साथ इस बात को आप सब दोहराइए. ఒకటి, एक, నీ హృదయంలో ఉన్నది బయటికి రావడానికి. जो तुम्हारे दिल में उसे बाहर निकालने के लिए. చెప్పాలందరూ, నీ హృదయంలో ఉన్నది బయటికి రావడానికి. तुम्हारे दिल में जो है वो बाहर आने నా के लिए. హృదయంలో ఉన్నది బయటికి రావడానికి. मेरे दिल में जो है वो बाहर आने के నా लिए. హృదయంలో ఉన్నది బయటికి రావడానికి. मेरे दिल में जो है वो बाहर आने के लिए. రెండవది, और నన్ను दूसरा, నన్ను ఇంకా పవిత్రపరచడానికి, मुझको और पवित्र करने के నన్ను लिए. పరిశుద్ధపరచడానికి, मुझको और परिशुद्ध करने के నన్ను लिए. పరిశుద్ధపరచడానికి. मुझे पवित्र करने के लिए. మూడవది, और तीसरा, నాకు నేర్పియడానికి, मुझको सिखाने के लिए. నాకు నేర్పియడానికి, मुझको सिखाने के నాకు लिए. నేర్పియడానికి, मुझको सिखाने నాకు के लिए. నేర్పియడానికి मुझको सिखाने के దేవుడు लिए. నిన్ను పరీక్షిస్తున్నాడు. इसलिए खुदा तुम्हारी परीक्षा लेता నాలుగవది, है. और चौथी बात, నాలుగవది, और चौथी बात, నన్ను విధేయుడిగా చేయడానికి, मुझको आज्ञाकारी व्यक्ति के समान నన్ను बनाने के విధేయుడిగా लिए. చేయడానికి. मुझको आज्ञाकारी बनाने के लिए. హల్లెలూయా. హల్లెలూయా. ఇందుకొరకు इसलिए ही అసాధారణమైన ఆలస్యం అయితా ఉంటది. जो है बहुत ही जो है ज्यादा देरी होती है. లేకపోతే नहीं तो ఎర్ర సముద్రం లాంటి పరిస్థితి వస్తా ఉంటది. लाल समुद्र जैसी परिस्थिति आती है. ఇంకా కట్టకపోతే నేను, अगर मैं इसे ना बनाऊं तो నా ఇల్లు లాక్కొని వెళ్ళిపోతారు. मेरा घर छीन कर ले जाएंगे. अगर రెండు మూడు नहीं ఈఎంఐలు అయిపోతా ఉంటాయి. 2-3 EMI होती रहती है. ఇల్లు పోగొట్టుకునే పరిస్థితి వస్తది. अपने घर को खो देने वाली परिस्थिति భార్య आती భర్తలు है. చివరిగా విడిపోయే పరిస్థితి వస్తది. जो है पति पत्नी जो अंतिम जो है एक दूसरे నీ से अलग हो వ్యాపారం जाने మొత్తం परिस्थिति. పోగొట్టుకునే పరిస్థితి వస్తది. तुम्हारा पूरा व्यापार तुम खो देने वाली ऐसी परिस्थिति నీ आती है. ఉద్యోగంకి వెళ్ళి తీసివేసే పరిస్థితి వస్తా ఉంటది. तुमको तुम्हारी नौकरी से निकाल देने वाली ऐसी परिस्थिति అలాంటి आती है. పరిస్థితిలో, वैसी परिस्थिति అలాంటి में, పరిస్థితిలో ऐसी परिस्थिति నువ్వు में దేవుని ప్రేమిస్తూ तुम खुदा से प्रेम करते हुए, దేవుని మీద నమ్మకంగా ఉంటే, खुदा के प्रति भरोसेमंद रहते हुए హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడంట? रहोगे तो खुदा क्या करेगा? సముద్రాన్ని చీల్చివేసిన దేవుడు समुद्र को 2 भागों में बांट నీ देने वाला प्रभु. అసాధారణమైన పరిస్థితిని దేవుడు చీల్చివేసి तुम्हारी असाधारण परिस्थिति को जो 2 भागों में करके, నట్టి రోడ్డు నుంచి ఏ పరిస్థితి, ఏ రోడ్డు లేని దగ్గర నుంచి దేవుడు దారి ఏర్పాటు చేస్తాడంట. जहाँ कहीं कोई सड़क व मार्ग नहीं है, वहां पर खुदा तुम्हारे लिए मार्ग बनाएगा. కాబట్టి इसलिए అలాంటి ఇంపాసిబుల్ సిచ్యువేషన్స్ ని ముందు పెట్టి, ऐसे जो नामुमकिन परिस्थितियों को तुम्हारे सामने అలాంటి रखे, సముద్రాన్ని నీ ముందు పెట్టి, సైన్యాన్ని వెనుకల పెట్టి ऐसे लाल समुद्र को आगे रख, पीछे सेना को रख के దేవుడు నిన్ను పరీక్షించగలుగుతాడు. खुदा जो है वो तुम्हारी परीक्षा लेता है. హల్లెలూయా. హల్లెలూయా. ఇలాంటి పరిస్థితులు వచ్చినాయంటే ऐसी परिस्थिति आ रही है माने సాతాను ఆటంకము కన్నా शैतान के अड़ंगे से దేవుడు ज्यादा నన్ను పరీక్షిస్తుందని గమనించండి. खुदा मेरी परीक्षा ले रहा है. इस बात पर ध्यान देना है तुमको. హల్లెలూయా. 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 కాబట్టి इसलिए మనుషులందరూ అంటారు, सारे मनुष्य ये कहते हैं, ఇంకా నువ్వు చచ్చిపో, अब तुम मर जाओ, ఎర్ర సముద్రంలో దూకి చచ్చిపో, लाल समुद्र में कूद के मर ఆ जाओ, ఫరో చేతిలో పడుడు కన్నా చచ్చిపో. उस फिरौन के हाथ में पड़ने से अच्छा तुम ఇంకొందరు मर जाओ. అంటారు, और थोड़े कहते అక్కడ हैं సావునది, वहां पर मृत्यु है, తిరిగి మళ్ళీ పోయి బానిసత్వం బతుకు, फिर वापस जाकर गुलामी की जिंदगी जियो, తిరిగి పోయి మళ్ళీ అదే పాపంలో పడు, वापस जाकर फिर उसी पाप में गिरो, తిరిగి పోయి అదే లోకంలో గలు, वापस जाकर फिर उसी दुनिया में मिलो, మళ్ళీ అదే చెప్తారు వాళ్ళు. లోకము फिर जाओ उसी दुनिया में. రకరకాలుగా చెప్తా ఉంటారు. विभिन्न प्रकार से ऐसे कहते हैं. అదే పాపంలో పో, उसी पाप में जाओ तुम, అదే దాంట్లో అలవాట్లో ఆచారాల్లో కలిసిపో. उसी रीति रिवाजों में, आदतों में तुम मिल जाओ. కానీ దేవుడు కొరకు వేచి చూస్తే, నువ్వు लेकिन अगर तुम खुदा के लिए जो దేవుని इंतजार మీద करते हो, ఆధారపడితే నువ్వు अगर तुम खुदा पे आधारित ఆ रहते ఎర్ర हो तो సముద్రాన్ని చీల్చివేస్తాడు. उस लाल समुद्र को वो खुदा 2 भागों में बांट देगा. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. నువ్వు మునిగిపోవడానికి దేవుడు నిన్ను పరీక్షిస్తలేడు. तुम डूब जाओ इसलिए तुम्हारी परीक्षा नहीं लेता నిన్ను प्रभु. నాశనం చేయడానికి దేవుడు నిన్ను పరీక్షిస్తలేడు. तुम्हें नाश करने के लिए खुदा तुम्हारी परीक्षा नहीं लेता. నువ్వు చనిపోవడానికి ఎర్ర సముద్రం ముందు పెట్టలేదు तुम దేవుడు, मर जाए इसलिए खुदा ने उस लाल समुद्र को नहीं रखा है. దాన్ని చీల్చడానికి దేవుడు ముందు పెట్టిండంట. హల్లెలూయా. लाल समुद्र को 2 भागों में करने के लिए ही खुदा ने उसे वहां रखा है. హల్లెలూయా. हालेलुया. దాని తర్వాత దేవుడు నిన్ను ఎలా పరీక్షిస్తాడంటే, किस प्रकार से खुदा तुम्हारी परीक्षा लेता है, एक और बात हम देखेंगे. నిర్గమకాండము 16వ అధ్యాయము निर्गमन की पुस्तक 16 अध्याय 4వ వచనము. 4 वचन. యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారం కురిపించేదను, ఆ, వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బత్తెము ఆనాడే కూర్చుకొనవలెను. చాలండి. హల్లెలూయా. हालेलुया. దేవుడు సమకూర్చే దాంట్లో जो खुदा जो इकट्ठा करके देने में, నిన్ను పరీక్షిస్తా ఉంటాడు. उस विषय में तुम्हारी परीक्षा लेता है. హల్లెలూయా. हालेलुया. ఏమమ్మా మీకు వచ్చే జీతాలు देखो आपको जो तनख्वाह मिलती है మీకు సరిపోట్లేవు కదా? वो तुमको काफी नहीं है ना, సరిపోట్లేవు. नहीं हो रहा है बस. ఎవరికి సరిపో వాళ్ళ జీతం. किसी को भी नहीं बस होती उनकी तनख्वाह. కానీ लेकिन నువ్వు తిండి లేకుండా ఉండలేవు.
तुम बिना खाने व भोजन के नहीं रह सकते हो। నీకొచ్చే దేవుడు సమకూర్చడం వల్ల जो तुमको जो खुदा सब इकट्ठा करके देता है, నువ్వు ఒక ఇల్లు నీడ లేకుండా లేవు కదా ఇప్పుడు, बिना किसी एक छाया के तुम नहीं रह सकते हो తిండి ना। లేకుండా అయితే లేవు కదా, बिना जो भोजन खाए तो नहीं होना, ఒక బట్ట లేకుండా అయితే నువ్వు లేవు కదా। बिना एक कपड़े के तो नहीं होना। హల్లెలూయా, హల్లెలూయా। జాగ్రత్తగా వినండి। देखो बहुत ध्यान से सुनो तुम ये। ఆ రోజు కూడా దేవుడు उस वक्त में भी खुदा ने ఇశ్రాయేలు ప్రజలకి మన్నా కురిపించిండు। इजरायली प्रजा के लिए मन्ना बरसाया है, మన్నా పరలోకపు మన్నా కురిపించిండు। जो है स्वर्गीय मन्ना जो है కానీ बरसाया ఎన్ని प्रभु రోజులు ने। ఉంటది అది? लेकिन कितने दिन रहेगा वो? ఒకటే రోజు ఉంటది। एक ही दिन वो रहता ఏ है। రోజు మన్నా ఆ రోజు తినాలా? जिस दिन का मन्ना उस दिन खाना है। రేపు వాడు ఎండుతాడో कल के दिन वो सूख जाएगा లేదా తింటాడో తెలియదు, या खाएगा वो नहीं जानता। కానీ దేవుని మీద ఆధారపడి ఉండు। लेकिन खुदा पर आधारित रहो तो రేపటి దినంన మళ్ళీ మన్నా కురుస్తదంట। आने वाले कल के दिन में फिर मन्ना बरसेगा। హల్లెలూయా, हालेलुया। దేవుడు సమకూర్చే దాంట్లో పరీక్షిస్తాడు నిన్ను। खुदा जो तुम्हारे लिए इकट्ठा कर देने के विषय में तुम्हारी परीक्षा लेता है। ఏంది దేవా ఇంతే వస్తున్నది ये क्या खुदा इतना ही आ रहा है అని అనుకోకండి। कहकर ऐसा मत सोचो। ఆ సమయంలో దేవుని మీద ఆధారపడి ఉంటే उस समय में अगर तुम खुदा पर आधारित रहोगे పాలు तो తేనెల దేశంలో నువ్వు అడుగు పెడతావంట। दूध और शहद की नदियां बहने वाले देश में तुम कदम रखोगे। ఈ యొక్క డైలీ సమకూర్చే దాంట్లో, प्रतिदिन के तुम्हारे उस ఈ इकट्ठा కొంచెం करने కొంచెం विषय में, సమకూర్చే దాంట్లో, थोड़ा थोड़ा इकट्ठा ఈ करने के చిన్న विषय చిన్న में, ఉద్యోగాలలో छोटी छोटी नौकरियों में నువ్వు నమ్మకంగా ఉంటే, तुम बड़े भरोसे కరెక్ట్ గా పని చేస్తూ सही रीति से काम దేవుని करते పట్ల हुए పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటే, खुदा के प्रति पवित्र रहकर దేవుడు ఆ जियोगे तो చిన్న ఉద్యోగాన్ని खुदा उस छोटी सी नौकरी को గొప్ప జీతగాడిగా దేవుడు నిన్ను చేయునుగాక। बहुत ही बड़ी तनख्वाह वाले के समान बना देगा। హల్లెలూయా, हालेलुया। నువ్వు తిని 100 మందికి పెట్టేలాగా దేవుడు నిన్ను చేయునుగాక। तुम खुद खाकर 100 लोगों को खिलाओ, ऐसा కానీ तुमको खुदा అది बनाए। ఎప్పుడు జరుగుతుందంటే, लेकिन ये कब होगा? దేవుడు ఇలా కొంచెం కొంచెం సమకూర్చే దాంట్లో నువ్వు నమ్మకంగా ఉంటే, जब खुदा वो थोड़ा थोड़ा तुम्हारे लिए इकट्ठा जब करता है ना, उस विषय में तुम भरोसेमंद रहे तो। అటు దేవునికి నమ్మకంగా ఉండాలా, एक तरफ खुदा के प्रति भरोसेमंद रहना అటు है నీకు డ్యూటీకి నమ్మకంగా ఉండాలా। और दूसरी तरफ तुम्हारे काम के प्रति तुमको भरोसेमंद रहना है। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా। హల్లెలూయా। ఆ కొంచెం కొంచెం ఇచ్చేది वो थोड़ा थोड़ा जो देता है, విచ్చలవిడిగా ఖర్చు పెడతా ఉంటే, मन मर्जी में जो उड़ाए या खर्चा करे तो, విచ్చలవిడిగా ఖర్చు పెడతా ఉంటే, मन मर्जी में अगर खर्चा करे तो దేవుడు పెద్దదిచ్చి చేతిలో పెడతాడా? जे खुदा वो देकर तुम्हारे हाथ में देगा क्या? మన దగ్గర మన పిల్లలు ఉంటారు కదా, हमारे जो बच्चे होते हैं వాళ్ళకి ना, ఎలా ఖర్చు పెట్టాలో తెలియదు। उनको कैसे खर्चा करना होता है नहीं मालूम होता। వాని చేతిలో నువ్వు 1,00,000 రూపాయలు పెడతావా? क्या उनके हाथों में 1 लाख रुपए रखोगे तुम? ఏమ్మా, बोलो। ఖర్చు పెట్టిన దాంట్లో 1,00,000 రూపాయలు పెడతావా? जो उनको खर्चा करना नहीं लेते వాడికి उनके हाथ ఎంత में 1 लाख అవసరమో అంత ఇస్తావు నువ్వు। रुपए- उसको जितनी की जरूरत है उतना ही दोगे तुम। అదే అదే తెలివైన తల్లిదండ్రులు చేసే పని। यही बुद्धिमान जो है माता पिता करते हैं। పరలోకపు తండ్రి కూడా అదే మనతోని చేస్తా ఉన్నాడు। हमारे स्वर्गीय पिता उसी प्रकार से वो हमारे साथ करते నీకు हैं। కావాల్సినంత చేతిలో పెడుతున్నాడు। तुमको जितना चाहिए उतना तुम्हारे हाथ में वो నువ్వు देते हैं। కరెక్ట్ గా నమ్మకంగా ఉంటే तुम सही व भरोसेमंद దాన్ని रहोगे तो వాడటంలో కావచ్చు, उसका इस्तेमाल करने में అది हो, తీసుకున్న కృతజ్ఞతతోని కావచ్చు, उसको लेने के वो धन्यवादी जो దాంట్లో जीवन के నువ్వు तौर पे కరెక్ట్ हो, గా ఉంటే और उसमें तुम सही रहोगे तो దేవునికి ఉన్నత స్థాయిని హెచ్చిస్తానంట। खुदा तुम्हें ऊंचे स्थान पर बढ़ाएगा। హల్లెలూయా। హల్లెలూయా। ఏంది దేవుని నమ్ముకున్నాము, हाँ, हमने खुदा को माना है, ఇంతే వస్తున్నది, इतना ही आ रहा ఇక్కడే है, ఉన్నాము यहीं पर ही है అని हम। అనుకోకండి। ऐसा मत सोचो। ఉన్న దాంట్లో కరెక్ట్ గా ఉండండి। जितना जितने में हो उसमें सही रहो। యవనస్తులకి చదువునిచ్చిండు, जो है नौजवानों को पढ़ाई ఆ दिया है, చదువు కరెక్ట్ గా చదువుకోండి। उस पढ़ाई को सही रीति से पढ़ो। పెద్దవాళ్ళకి ఉద్యోగాలు వ్యాపారిచ్చిండు, बड़ों को जो है नौकरियों को व्यापार दिया है, అవన్నీ దేవుడిచ్చిన గిఫ్ట్ మీకు। वो सब कुछ खुदा की ओर से आया हुआ నీ भेंट है ఉద్యోగం तुम्हारे लिए। దేవుడిచ్చిన గిఫ్ట్ మీకు। तुम्हारी नौकरी खुदा की ओर से आया हुआ तोहफा అవి है। నువ్వు కరెక్ట్ గా చేసినప్పుడు अगर उनमें तुम सही रीति నీ से करोगे వ్యాపారం तो దేవుడిచ్చిన గిఫ్ట్ మీకు। वो व्यापार तुमको जो खुदा की ओर से నీ मिला हुआ పిల్లలు, गिफ्ट నీ है। భర్త, నీ భార్య దేవుడిచ్చిన వరము మీకు। जो है तुम्हारे लिए तुम्हारे बच्चे, तुम्हारी पति पत्नी खुदा की ओर से आया हुआ भेंट మీ है वो। సంఘాలు, మీ యొక్క సేవకులు దేవుడిచ్చిన గిఫ్ట్ మీకు। जो ये जो कलीसिया, ये जो सेवक है खुदा की ओर से तुमको मिला हुआ तोहफा है वो। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా। మన हालेलुया। జీవితంలో మనతో ఉన్నాయని ఈ రోజు కూడా आज के दिन तक भी हमारे जीवन में जो कुछ भी है हमारे साथ, దేవుడిచ్చినాయి అండి। ఒక్కసారి థ్యాంక్ యూ జీసస్ ये सब చెప్దాం। कुछ खुदा की ओर से दिया। एक बार हम कहेंगे మన धन्यवाद జీవితంలో यीशु। ఈ రోజు దేవుడిచ్చినాయి అన్ని కూడా हमारे जीवन में आज के दिन जो कुछ भी प्रभु ने లేని हमको గురించి दिया है, ఆలోచించకండి। जो नहीं है उस बारे में मत सोचो। దేవుడిచ్చిన ఈ రోజు అది దేవుడిచ్చిన గిఫ్ట్ అని వాటిని నువ్వు కరెక్ట్ గా వాడితే खुदा ने जो तुमको दिया है आज का दिन, ये खुदा की ओर से ये तोहफा है कि अगर सही उसका इस्तेमाल
దేవుడిచ్చిన ఈ యొక్క జీవితాన్ని खुदा ने जो तुमको दिया यह నువ్వు కరెక్ట్ जीवन, గా వాడితే उसका सही इस्तेमाल तुम నువ్వు करोगे ఏదైతే तो రావాలనుకుంటున్నావో जो कुछ भी तुम आना चाहते ఆ हो కానాను वो ఆ कनान, పాలు తేనెల దేశము वो दूध और शहद की नदियां बहने वाला నువ్వు देश పొందుకోగలుగుతావంట. तुम उससे पा सकोगे। హల్లెలూయా హల్లెలూయా. 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 దేవుడు ప్రేయర్ పో నా రీతిగా తయారు చేస్తున్నాడు. खुदा जो प्रेरकों को इस प्रकार से तैयार कर ప్రతి रहा है। వారము వాక్యముని నా రీతిగా తయారు చేస్తున్నది. हर हफ्ते वचन जो तुम्हें उस प्रकार से तैयार कर ఏ रहा రోజుకి ఆ है। రోజు దేవుడు నిన్ను ఆ రీతిగా నువ్వు కరెక్ట్ గా నిన్ను తయారు చేస్తా ఉన్నాడు. जिस दिन का उस दिन खुदा तुम्हें सही रीति से तुमको तैयार करता जा रहा है। కాబట్టి సమకూర్చే దాంట్లో దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. इकट्ठा कर देने के विषय में प्रभु जी ने तुम्हारी परीक्षा लेता है। ఎందుకొరకు పరీక్షిస్తాడు? किस लिए परीक्षा लेता है నీ प्रभु? హృదయంలో ఉన్నది బయటపడడానికి, जो तुम्हारे दिल में वो बाहर आने నిన్ను के लिए, పవిత్రపరచడానికి, तुम्हें पवित्र करने के लिए, నీకు నేర్పియడానికి, तुमको सिखाने के నిన్ను लिए విధేయుడిగా और చేయడానికి. तुम्हें आज्ञाकारी बनाने के लिए। హల్లెలూయా. हालेलुया। సమకూర్చే దాంట్లో ఈ విషయాలలో కరెక్ట్ గా ఉండండి. जो है इकट्ठा करके देने विषय में इन बातों में तुमको सही रहना है। హల్లెలూయా హల్లెలూయా. 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 ఎవరినో నిందించకండి. किसी और पर तुम्हें निंदाएं नहीं डालनी వాడి వల్ల चाहिए। ఇట్టయింది వీడి వల్ల ఇట్టయింది అని అనుకోకండి. उसके जैसा ऐसा हुआ, इसके वजह से ऐसा हुआ के कर। ఎవడి వల్ల నీకేం కాదు, నీ వల్ల నీకే అవుతుంది. किसी और के कारण तुम्हारे संग कुछ होना नहीं, लेकिन तुम्हारे అందుకే कारण ही దేవుడు तुम्हारे लिए అంటున్నాడు होता है। నిన్ను నువ్వు సరి చేసుకో. इसलिए प्रभु कहते तुम अपने आप को जो है सही कर लो। వేరోని సరి చేయకు, నిన్ను నువ్వు సరి చేసుకో. ఈ రోజు तुम दूसरों को सही करना नहीं, लेकिन तुम पहले अपने आप को దేవుడు सही నీకు कर लो। పరీక్షిస్తున్నాడు. खुदा तुम्हारी ఈ परीक्षा ले పరీక్షలో रहा నువ్వు है। విజయం పొందాలంటే इस परीक्षा में तुमको जीत నిన్ను हासिल నువ్వు करनी है, పరీక్షించుకో. तो तुम अपने आप की परीक्षा ले लो। హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. 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 సమకూర్చే దాంట్లో దేవుడు తప్పకుండా పరీక్షిస్తాడు. इकट्ठा कर देने के विषय में खुदा जरूर तुम्हारी परीक्षा ఎందుకంటే लेता है। దేవుడు ఇచ్చేది శాశ్వతంగా ఉండబోతున్నది. क्योंकि जो खुदा देता है ना वो हमेशा के लिए रहता है। ఆ శాశ్వతమైనది నీ చేతిలో పెట్టక ముందు పరీక్షిస్తుండు. वो जो हमेशा के लिए रहने वाली बातों को तुम्हारे हाथ में देने से पहले खुदा उस विषय में तुम्हारी परीक्षा लेता है। తర్వాత ఎక్కడ పరీక్షిస్తారంటే और कहाँ पे प्रभु हमारी परीक्षा लेता है? మనందరికీ బాగా తెలిసినది యోబు 1:8 हम सब इस बात को अच्छे से जानते हैं। अय्यूब की पुस्तक 1 अध्याय 8वें वचन में वो लिखा है। అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు అని అడుగగా, అపవాది, యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడాయనా? నీవు అతనికిని అతని ఇంటివారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి గదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. చాలండి. హల్లెలూయా. हालेलुया। యోబుకి పరీక్ష వచ్చింది. ये अय्यूब के लिए परीक्षा आई है। ఆ పరీక్షలో యోబు ఎట్టుండే? उस परीक्षा में अय्यूब कैसा था? సహనముతోని ఉండే. सहन शक्ति के साथ था। హల్లెలూయా. हालेलुया। అంచెలంచెలుగా ఆయన విశ్వాసాన్ని బలపరుచుకుంటూ ఉన్నాడు. कदम दर कदम वो अपने विश्वास को और बलवान करता అలాంటి गया। సమయంలో ऐसे समय में చాలా మంది बहुत से ఈ लोग, బాధ వచ్చింది కదా, ये दुख आया है ఈ ना, కష్టం వచ్చింది ये కదా, मुसीबत आई है ना, నీ బాధలో దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. तुम्हारे उस दुख में खुदा तुम्हारी परीक्षा लेता है। గమనించు, इस बात पे ध्यान दो। ఒకటి ఇయ్యక ముందు దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. एक कुछ देने से पहले प्रभु तुम्हारी परीक्षा ఆ लेता है। బాధలో ఏం చేస్తారంటే, उस दुख में क्या करते हैं? ఆ బాధలో భార్యని కొట్టడం గాని, उस दुख में अपनी पत्नी के संग मारपीट ఆ करना, బాధలో భర్తని మోసం చేయడం గాని, या उस दुख में अपने पति के संग धोखा करना, సరిగుండకపోవడం గాని, सही रीति से ना रहना, ఆ బాధలో పిల్లల్ని పట్టించుకోకపోవడం గాని, उस दुख के कारण बच्चों पे सही ध्यान नहीं देना, ఆ బాధలో उस दुख में చెడు వ్యసనాలని అలవాటు చేసుకోవడం उस గాని, दुख में जो बुरी आदतें जो है बना लेना, ఇలాంటి అలవాటు చేసుకుంటూ ఉంటారు. ऐसे सब जो है आदत बना लेते నీ हैं। బాధని నువ్వు నీకు బలహీనంగా చేసుకుంటున్నావు. तुम्हारे दुख को तुम तुम्हारी कमजोरी बना लेते हो। కానీ యోబు ఏం చేసిందంట? लेकिन अय्यूब क्या ఆ करता है? బాధతో ఏం చేసిందంట? उस दुख के कारण में क्या అవును, करता బాధ है? వచ్చింది, తప్పు లేదు. हाँ, उसको दुख आया, उसमें నువ్వు कुछ गलत బాధపడు नहीं తప్పు है। కాదు. तुम्हारा दुखी होना కానీ నీ गलत नहीं है। బాధని దేని కొరకు వాడుతున్నావు అనేది ముఖ్యమను. तुम्हारे दुख को किस प्रकार से इस्तेमाल करना, ये सबसे जरूरी बात है ఆ यहाँ। బాధతో యోబు బట్టలు చింపుకున్నాడు. वो अपने उस दुख के मारे अपने कपड़े फाड़ लेता अय्यूब। చింపుకొని ఏం చేసిండు? अपने कपड़ों को फाड़ के क्या రోడ్డు करता మీద है? పడి తిరిగిండా? क्या वो सड़क पे जब घूमता है क्या? ఎవరిని పడితే వాళ్ళని తిట్టిండా? जो मिले उसको डांटता है क्या? వేర్ల మీద నిందేసిండ్రా? दूसरों पर निंदाएं डालता है क्या? లేకపోతే యేసు ప్రభు కన్ని బాధలు కూడా చెప్పుకోలేదమ్మా? उन्होंने यीशु मसीह से अपना दुख भी नहीं దేవా जताया। ఎందుకు తీసేసినవి ఇవన్నీ? जय प्रभु, आप ये सब कुछ क्यों निकाल दे रहे हो దేవా मेरे అన్ని पास से? పోగొట్టుకున్నా प्रभु, मैंने सब कुछ खो అని लिया
क्या యేసు हूँ। ప్రభు కూడా చెప్పుకోలే. कहकर वो यीशु मसीह से भी नहीं कहता ఆ है। బట్టలు చింపుకొని वो अपने कपड़े फाड़कर ఆయన దేవుణ్ణి ఆరాధించడం మొదలు పెట్టిండంట. హల్లెలూయా. प्रभु की आराधना करना शुरू करता है। నీ हालेलुया। పరీక్షలో నీ బాధలో నువ్వు దేవుని ఆరాధించును గాక. हमारी परीक्षा तुम्हारी दुख में तुम प्रभु की आराधना करने అన్ని पाओ। బాగున్నప్పుడు దేవుని సన్నిధికి రావడమే కాదు, सब कुछ अच्छा रहने पर प्रभु की शरण में आना यही అన్ని नहीं। ఇచ్చినప్పుడు వన్ మండే వర్షిప్, ట్యూస్డే వర్షిప్ కి రావడం కాదు. सब कुछ प्रभु देने के बाद सोमवार वर्षिप मंगलवार वर्षिप में आना ये नहीं। అన్ని పోగొట్టుకున్నప్పుడు కూడా ఆ బాధతోని దేవుని ఆరాధించే వాళ్ళని దేవుడు హెచ్చిస్తారంట. హల్లెలూయా. इतने सारे दुख में सब कुछ खो देने के बाद भी उस दुख में जो प्रभु की आराधना करने वाले लोगों को ऐसों को प्रभु ऊंचा बढ़ाता है। రెట్టింపుగా దేవుడు ఇస్తారంట. दुगना जो प्रभु उनको देता है। అది పరీక్ష. ये परीक्षा है। హల్లెలూయా. హల్లెలూయా. ఆ యోబు జీవితము अय्यूब का जीवन యోబుకే కాదు, अय्यूब को ही नहीं మనందరికీ ఉన్నది. हम सब के लिए भी ఎలా ఉందో తెలుసా? कैसा है पता है? యోబు చూసినది अय्यूब ने जो देखा సిరీస్ ఆఫ్ లాసెస్. वो जो है एक के बाद एक बड़ा नुकसान झेला है। ఒకటి తర్వాత ఒకటి పోగొట్టుకుంటూనే ఉన్నాడు. एक के बाद एक वो जो खोता ही गया है। చాలా కొద్ది సమయంలో పోగొట్టుకున్నాడు. थोड़े से समय में वो सब कुछ खो दिया है। కానీ నువ్వు लेकिन तुम నేను मैं పోగొట్టుకుంటలేమా? क्या हम नहीं खो रहे हैं क्या? యవనస్తులు వచ్చేసరికి चाहे नौजवान होते ही మన తాతలు అమ్మమ్మలు हमारे जो दादा మన గ్రాండ్ పేరెంట్స్ చనిపోతా ఉంటారు. हमारे जो दादा नाना दादी नानी होते वे मर जाते हैं। సాధారణమైన జీవితం మాట్లాడుతున్నా నేను. साधारण जीवन ये बात कर रहा हूँ मैं। నువ్వు కొంచెం అంకుల్ ఆంటీ కాగానే आप थोड़े से अंकल आंटी होते ही ముసలుగా మీ తల్లిదండ్రులు చనిపోతా ఉంటారు. बूढ़े होकर तुम्हारे माता पिता मर जाते हैं। తర్వాత उसके बाद ఇంకొంచెం నువ్వు ముసలు కాగానే और थोड़े तुम बूढ़े होने के बाद నీతో పాటు ఉన్న స్నేహితులు చనిపోతారు. तुम्हारे साथ के जो दोस्त है तुम्हारे वो मर जाते నీ हैं। బంధువులు చనిపోతా ఉంటారు. तुम्हारे रिश्तेदार में मर जाते हैं। అందరూ చనిపోతా ఉంటారు. सब मरते जाते हैं। యోబు జీవితంలో కూడా అదే అయింది. अय्यूब के जीवन में भी वही हुआ। నీకు జీవితం అంతా ఇంతుంది, तुम्हारे लिए पूरे जीवन भर में ऐसा होता యోబుకి है। కొద్దిసేపట్లో అయిపోయింది. लेकिन अय्यूब के लिए ना थोड़े से समय में ये सब कुछ हो ఆ गया। యోబు పరిస్థితి అందరికి వస్తున్నది. वो अय्यूब जैसी परिस्थिति सबको आती है। కానీ నువ్వు लेकिन तुम ఎవరైనా పోగొట్టుకున్నప్పుడు, जब किसी को तुम खो देते हो ఎవరైనా ना, పోగొట్టుకున్నప్పుడు जब किसी को तुम खो देते నీ हो ना, విశ్వాసం బలహీనపడిపోతున్నది. तब तुम्हारा विश्वास निर्बल होता है। ఆ బాధలో నువ్వు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నావు. उस दुख में तुम गलत निर्णय लेते ఆ हो। బలహీనతలో నువ్వు ఇంకా బలహీనమైతున్నావు. उस निर्बलता में तुम और कमजोर पड़ जाते దేవునికి हो దూరం అవుతున్నావు. और खुदा से तुम दूर हो ఒక रहे हो। ఉద్యోగం పోగానే దేవునికి దూరం అవుతున్నావు. एक नौकरी के जाते ही तुम खुदा से ना दूर हो जाते हो। ఒక వ్యాపారం పోగానే దేవునికి దూరం అవుతా एक ఉన్నావు. व्यापार के दूर हो जाने पे तुम खुदा से दूर हो जाते ఎవరో हो। నిందలు వేయగానే దేవుడికి దూరం అవుతా ఉన్నావు. कोई तुम पर निंदा डालने के कारण तुम खुदा से दूर हो తల్లి जाते हो। తండ్రి చచ్చిపోగానే దేవుడికి దూరం అవుతా माता ఉన్నారు. पिता के मर जाने के कारण तुम खुदा से दूर हो जाते हो। పిల్లలు దేవుడు తీసుకోగానే దేవునికి దూరం అవుతా ఉన్నారు. बच्चों को अगर जो है ले लेता है प्रभु तो तुम खुदा से दूर हो जाते हो। రకరకాలుగా లోక విషయాలు विभिन्न प्रकार के दुनिया के विषयों में పోగొట్టుకుంటే जब तुम खो देते हो, దేవునికి దూరం అవుతా ఉన్నావు. इस कारण तुम खुदा से दूर हो रहे हो। నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, मैं तुमसे यह कहना चाहता हूँ యోబు कि అన్ని పోగొట్టుకున్నాడు, अय्यूब ने तो सब कुछ खो दिया కానీ దేవునికి దూరం కాలే. लेकिन वो खुदा से दूर नहीं हुआ। దాని అర్థం చేసుకుంటే इस बात को अगर तुम समझ जाओगे तो యోబు వాటన్నిటిని ప్రేమించిండు, अय्यूब ने उन सारी बातों से प्रेम किया है, కానీ వాటితోనే लेकिन उसके साथ కంప్లీట్ అటాచ్మెంట్ లేకుండా ఉండే ఆయనకి. पूरी तरह से उनका जो जुड़ाव वहां नहीं था। అన్నిటిని ప్రేమించిండు, सब बातों से प्रेम रखा పిల్లలకి है। ఇవ్వాల్సిన ప్రేమనిచ్చిండు, बच्चों को जो प्रेम देना चाहिए वह दिया పిల్లలకి है। ఇవ్వాల్సిన ఆస్తులు అంతస్తులు ఇచ్చిండు. बच्चों को जो सारी जो जायदादें देनी चाहिए संपत्ति सब दिया है। కానీ పిల్లల్ని దేవుడు తీసుకోగానే लेकिन जब खुदा ने उन बच्चों को ले लिया ఇప్పుడు ఈ तो ఆస్తులు ఎవరికి ఇవ్వాలా, ఇవన్నీ ఇవ్వాలా అన్నాడా దేవుడిని? जो है अब मैं ये संपत्ति किसको दूं, क्या करूं, ऐसा कहा क्या प्रभु से? దేవుడిచ్చిండు, దేవుడు తీసుకున్నాడు అన్నాడు. खुदा ने दिया है और खुदा ने ही ले लिया ऐसा कहा। ఈ లోకాంతరమైన వాటి మీద इस दुनियादारी के अनुसार बातों पर ప్రేమించండి, तुम उनसे प्रेम रखो, ఆశ పెట్టుకోకండి. लेकिन उस पर अपनी आशा मत रख लो। ఆశ పెట్టుకోకండి. लेकिन उन बातों पर अपनी आशा मत रखो। ఈ రోజు ఉంటది, రేపు ఉండదు. आज के दिन रहेगा कल नहीं ఈ रहेगा। రోజు వస్తుంది 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 అని వస్తది, जय आज के दिन आ रहा है आ रहा है आ रहा है कर రేపు रहेगा। పోతుంది పోతుంది పోతున్నా అని పోతది. कल के दिन जा रहा है जा रहा है जा रहा है कर चला जाएगा। ఇక ఉద్యోగం 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 అంటది. नौकरी 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 ऐसा कहते हैं। ఆ ఉద్యోగంగానే రేపటి దినమున जब वो नौकरी आते ही कल के दिन పోతున్నా में పోతున్నా అని అంటది. वो जा रहा हूँ कह देता है। వ్యాపారం వస్తున్నా అంటది, పోతున్నా అంటది. व्यापार कहेगा मैं आ रहा हूँ मैं जा रहा हूँ कहता తల్లి है। తండ్రి ఈ రోజు నేను ఉన్న బిడ్డ నీ కొరకని అంటారు, माता पिता कहेंगे आज के दिन मैं हूँ बच्चे तुम्हारे రేపటి लिए। దినమున వాళ్ళు ఉండరు. कल के दिन वो नहीं रहेंगे। హల్లెలూయా. హల్లెలూయా. వారి మీద ఆశ పెట్టుకోకండి, వాళ్ళని ప్రేమించండి.
ప్రేమించండి, तुम उनसे प्रेम करो, వాళ్ళని ప్రేమించండి, तुम उनसे प्रेम करो, దేవుని మీద ఆశ పెట్టుకోండి. लेकिन अपनी आशा तुम प्रभु पे लगाए హల్లెలూయా, रखो। हालेलुया, హల్లెలూయా. हालेलुया। తల్లిగా తల్లితోని ఏం చేయాలో వాక్యంలో రాస్తున్నది. एक माँ के संग कैसे रहना है, क्या करना है, वचन में लिखा తండ్రితోని है। ఎలా ఉండాలో వాక్యంలో రాస్తున్నది. पिता के संग कैसे रहना है, ये इसके बारे में పిల్లలతోని वचन में ఎలా लिखा ఉండాలో है। వాక్యంలో రాస్తున్నది. बच्चों के संग कैसे रहना, वचन में लिखा है। హల్లెలూయా. హల్లెలూయా. ఆ రీతిగా ఉండండి. उस प्रकार से रहो तुम, ఆశ మాత్రం దేవుని మీద పెట్టుకోండి. लेकिन अपनी पूरी आशा उस प्रभु पे रखो तुम। హల్లెలూయా. హల్లెలూయా. ఒక నీడలాగా వస్తది, जो एक छाया के तौर पर आता है वो, వెళ్ళిపోతది. और फिर चला जाता ఒక है। పువ్వులాగా వికసిస్తది, और जो है फूल के जैसे वाड़ी विकसित पोता होता है। है, फिर मुरझा जाता है, వాడిపోతది. फिर मुरझा जाता है। దేవునికి మాత్రం దూరంగా కాకండి. लेकिन तुम जो है खुदा से दूर मत हो, శాశ్వతమైన దాటితోని దూరంగా కాకండి. जो हमेशा वो शाश्वत है उससे तुम दूर मत हो। సచ్చిన తర్వాత ఉండే దేవుడితోని దూరంగా కాకండి. तुम्हारे मरने के बाद भी जो तुम्हारे साथ रहेंगे वो खुदा को से तुम दूर मत నీ हो। పిల్లలు గాని నీ తల్లిదండ్రులు గాని ఎవరిని పోగొట్టుకున్నా సరే, चाहे तुम अपने माता पिता या बच्चे जिसको भी खो दो, చనిపోయిన తర్వాత కూడా వాళ్ళు దేవుడి తోడున్నాడు चाहे मरने के बाद भी वो खुदा के साथ है, అన్నదాంతోని इस बात के साथ విశ్వాసంగా ఉండండి. विश्वास के साथ रहो। హల్లెలూయా. हालेलुया। నీ జీవితం ఎట్లుంటదంట? तुम्हारा जीवन कैसा होता है? పువ్వులాగా వికసిస్తది, వాడిపోతది. फूल के जैसे विकसित होता है, फिर मुरझा जाता है। హల్లెలూయా. हालेलुया। నీ ఉద్యోగం ఎట్లుంటది? నీ వ్యాపారం ఎట్లుంటది? तुम्हारी नौकरी, तुम्हारा व्यापार कैसा होता మన है? చుట్టుపక్కల ఉన్నదంతా దేవుడిచ్చినది. हमारा जो चारों ओर वो सब कुछ प्रभु का दिया हुआ है, వికసిస్తది, వాడిపోతది. वो खिलता है फिर मुरझा जाता है। శాశ్వతంగా వికసించేది యేసు ప్రభు ఒక్కడే. जो హల్లెలూయా. हमेशा के लिए विकसित होता है वो सिर्फ प्रभु यीशु मसीह है। ఆయనలో ఉండండి, उसमें तुम बने ఆయన కొరకు रहो బ్రతకండి, और उनके लिए तुम ఆయన जियो, కొరకు జీవించండి, उनके लिए तुम जियो, ఆయనలా మారిపోండి. उनके जैसे तुम बन जाओ। హల్లెలూయా, హల్లెలూయా. 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 మిగతాయన్ని వస్తా ఉంటాయి, పోతా ఉంటాయి, बाकी सब कुछ वो आता है फिर जाता है, వస్తా ఉంటాయి, పోతా वो ఉంటాయి. आता रहता है और वो जाता भी కాబట్టి है। నీ బాధలో इसलिए तुम्हारे दुख में దేవుడు నేను పరీక్షిస్తున్నాడని జ్ఞాపకం పెట్టుకొని खुदा तुम्हारी परीक्षा ले रहा है, इस बात को ध्यान నీ रखते हुए విశ్వాసాన్ని బలంగా ఉంచుకోండి. तुम अपने विश्वास में ना बलवंत बने रहो। హల్లెలూయా. हालेलुया। నీ బాధ ఎట్లాంటిదంటే तुम्हारा दुख किस प्रकार का है? కత్తి లాంటిది. एक तलवार के जैसे है। ఒకసారి ప్రాక్టికల్ గా చేసే చూపించినాం. एक बार जो प्रैक्टिकली करके दिखाया गया है, కత్తిని ఎడబట్టుకుంటావును, तो जो है तलवार हो या चाकू, उसे किस तरफ पकड़ते हो? కత్తి సైడ్ పట్టుకుంటావా, ఇటు సైడ్ చెక్క దగ్గర పట్టుకుంటావా? जहाँ पर वो लकड़ी वहां पकड़ते हो या जहाँ उसकी धार होती वहां पकड़ते हो? నీ బాధను కూడా ఎలా పట్టుకుంటావో నువ్వే నిర్ణయించుకోవాలా. तुम तुम्हारे दुख को किस प्रकार से पकड़ते हो ना, उस बात का निर्णय तुम्हें खुद लेना है। నీ కష్టాన్ని నువ్వు ఎలా పట్టుకుంటావో నువ్వే నిర్ణయించుకోవాలా. तुम्हारी मुसीबत को तुम कैसे पकड़ते हो, इस बात का निर्णय तुम्हें खुद लेना है। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। తర్వాత దేవుడు నిన్ను పరీక్షించేది ఎలా అంటే, देखो किस प्रकार से प्रभु और तुम्हारी परीक्षा लेता है। హల్లెలూయా. हालेलुया। అలాంటి బాధలో నీ యొక్క హృదయాన్ని దేవుడు పరీక్షిస్తాడు, ऐसे दुख में जो प्रभु तुम्हारे हृदय की परीक्षा लेता है, నేర్పిస్తూ ఉంటాడు, तुमको सिखाता रहता है, పవిత్రపరుస్తూ ఉంటాడు, तुमको पवित्र करता है నిన్ను విధేయుడుగా చేస్తూ और ఉంటాడు. तुमको वो आज्ञाकारी बनाते हैं। హల్లెలూయా. हालेलुया। తర్వాత ఎలా పరీక్షిస్తారంటే, और किस प्रकार से तुम्हारी परीक्षा लेता है प्रभु? దానియేలు 1వ అధ్యాయము दानियेल की पुस्तक 1 अध्याय 8వ వచనం నుంచి 16వ వచనం. 8वें वचन से लेकर 16 वचन तक। రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండునట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా, దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షము నందననుగ్రహించెను గనుక నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్లనెను, మీకు అన్నపానములు నియమించిన రాజగు నా యజమానునికి నేను భయపడుచున్నాను. మీ ఈడు బాలుర ముఖముల కంటే మీ ముఖములు కృషించినట్లు ఆయనకు కనబడనేలా? అట్లయితే మీరు రాజు చేత నాకు ప్రాణాపాయము కలుగజేతురు. నపుంసకుల అధిపతి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య అను వారి మీద నియమించిన నియామకునితో దానియేలు ఇట్లనెను. చాలండి. హల్లెలూయా. हालेलुया। దానియేలు जो ఆ है, యొక్క రాజ్యంలో ఉండేటప్పుడు वहाँ जब उस राज्य में था, ఆయనకున్నది అక్కడ గవర్నమెంట్ జాబ్. वहाँ पर उनकी सरकारी नौकरी थी। రాజు దగ్గర, రాజు ప్యాలెస్ లోనే ఉన్నది జాబ్ ఆయనకి. वो राजा के महल में ही उसकी नौकरी है। అలాంటి ఉద్యోగంలో ऐसी नौकरी में రాజు ఇచ్చిన తిని తాగు అని అంటున్నారు. राजा जो देता है वो उसे खाना है पीना है कहता కానీ है। దానియేలు తిని తాగుతుండా? लेकिन क्या दानियेल खाता पीता है क्या वहाँ? తిని తాగకపోతే जब वो ना खाए ना నాకు पिए ఉద్యోగం तो పోతుంది,
मुझे ये नौकरी नहीं चाहिए తిని विपिन। తాగకపోతే अगर वो खाएगा नहीं पिएगा నాకు नहीं ఈ वहाँ దోస్తులు पर तो పోతారు, मेरे ये दोस्त चले जाएंगे, తిని తాగకపోతే मैं वहाँ खाऊंगा नहीं నాకు ఈ पीऊंगा పని नहीं కాదు तो मेरा वहाँ काम नहीं అన్న होगा। వాళ్ళని చాలా మందిని చూస్తా ऐसा ఉంటాము. कहने वाले बहुत से लोगों को हम देखते हैं, కానీ పని అవుతుండొచ్చు కానీ लेकिन वैसे जो है बहस కానీ ఆ करते పని होंगे నీకేం ఉపయోగకరంగా ఉండదు. वो जो किसी काम में कोई उपयोगी नहीं होते। పాపము మీద నీ పనిని గడుతున్నావు నువ్వు. पाप के ऊपर तुम अपने काम को बनाते हो, పాపము మీద నీ పనిని గట్టినప్పుడు जब तुम पाप के ऊपर अपने काम को बनाते हो అది तो బలమైన పునాది కాదు. वो ताकतवर बुनियाद नहीं है। రేపటి దినం నాది ఉఫ్ అంటే ఊడిపోయేటట్టు ఉంటది. कल के दिन उफ करेंगे तो वो जो उखड़ जाएगा। పరిశుద్ధత మీద నీ పునాదిని కట్టాల నువ్వు. पवित्रता पे तुमको तुम्हारी बुनियाद बनानी है। హల్లెలూయా. हालेलुया। ఎలాంటి పరిశుద్ధత అంటే कैसी पवित्रता की बुनियाद? అక్కడ రాజు ఆజ్ఞ వచ్చిన वहां पर चाहे राजा की आज्ञा आए, సింహాల బోన్లో పడవేసిన सिंह की जो है गुफाओं में जो पिंजरे में डाल दिया भी దానియేలు जाए, సింహాల బోన్లో దిగిండు గాని जय दानिయేल जो सिंह के पिंजरे में उतरा है, పాపము लेकिन మాత్రము చేయలేదు. वो तो पाप नहीं किया ఆ है। రాజు ఇచ్చింది పుచ్చుకోలేదు ఆయన. राजा ने जो दिया वो उसने वो नहीं लिया है। దేవుడు ఏం చేసిందమ్మా? खुदा ने क्या किया? సింహాల నోర్లుని మూసిండు. सिंह के मुंह को बंद कर दिया। కొన్నిసార్లు రాజుల నోర్లు ముయ్యడు దేవుడు, थोड़े समय खुदा जो है राजाओं के मुंह को नहीं बंद करता है, సింహాల నోర్లను మూస్తాడు. सिंहों के मुंह को बंद करता ఆ है। సింహాల నోర్లు మూసుకున్నాడు చూసి जो है सिंहों के मुंह बंद होना को రాజు देखकर నోరు మూయబడతదంట. राजा का मुंह बंद कर दिया जाता है। హల్లెలూయా. हालेलुया। కొన్నిసార్లు డైరెక్ట్ గా మన అధికారుల నోర్లు ముయ్యడు, जो है खुदा जो है सीधा जो हमारे लिए जो राजाओं के मुंह नहीं बंद करता है, వేరే విధాలుగా దేవుడు దారులను తెరుస్తాడంట. विभिन्न प्रकार से खुदा हमारे लिए रास्तों को व मार्गों को खोलता है। కాబట్టి జాగ్రత్త అమ్మా. इसलिए ध्यान दो तुम, కాబట్టి అక్కడ కాంప్రమైజ్ वहां पर समझौता అవ్వాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. समझौता करने वाली ऐसी परिस्थिति దేవుని आती है। విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకండి. जब बात खुदा की आती है, खुदा के विषय में कभी ఏవి समझौता नहीं తినమన్నాడో करना। అవి తినండి, ఏవి తినొద్దు అవి తినకండి. जो खाना चाहिए वही खाना है, जो खाना नहीं चाहिए उसको तो बिल्कुल नहीं దేవుడి खाना है। విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకండి. जब बात खुदा के विषय की आती है तो उसमें ఏవి समझौता नहीं करना చేయమన్నాడో है। అవి చేయండి, ఏవి చేయొద్దు అవి చేయకండి. जो करने को कहा है खुदा ने वही करो, जो करने को मना किया ना उसको नहीं करना है। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। మరి ఎంతో మంది మన బ్రదర్ సిస్టర్స్ बहुत से हमारे ब्रदर सिस्टर्स हैं, ముఖ్యంగా ఇక్కడ ప్రేయర్ పవర్ లో मुख्य तौर पर यहाँ इस प्रेयर पावर में వాళ్ళ కుటుంబంలోనే उनके परिवार में అందరూ ही రక్షణ పొందకుండా ఉన్నారు. सारे लोग ऐसे जो होंगे जो उद्धार नहीं पाए हुए కానీ होंगे, వాళ్ళు लेकिन वे लोग దేవుడిచ్చిన తెలివి జ్ఞానం ద్వారా నీతిగా జీవిస్తున్నారు. వాళ్ళు खुदा की ओर से मिले उस ज्ञान और बुद्धि के कारण वो धर्मी వేరేవాళ్ళని रहकर जी ఇబ్బంది रहे हैं, పెట్టకుండా జీవిస్తున్నారు. వాళ్ళు दूसरों को तकलीफ ना दे इस प्रकार से जी रहे हैं वो। అలాంటి తెలివి జ్ఞానం దేవుడు అందరికి ఇచ్చునుగాక. ऐसा बुद्धि व ज्ञान प्रभु हर एक को दे। ఎంతో మంది ఉద్యోగాలలో జీవిస్తున్నారు, बहुत से लोग अपनी नौकरियों में वैसे जी ప్రైవేట్ रहे కావచ్చు हैं, గవర్నమెంట్ కావచ్చు, चाहे वो जो सरकारी नौकरी हो వ్యాపారాలు प्राइवेट చేస్తున్నారు नौकरी ఎంతో हो। మంది ఇక్కడ. बहुत से ऐसे लोग हैं यहाँ पर जो కానీ व्यापार లోకం करते हैं, అంటకుండా చేసే వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. लेकिन दुनिया को जो अपने अंदर जो ना लगे जैसा वो जीते हैं। హల్లెలూయా. 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 చూడండి ఒక బ్రదర్ కి देखो एक ब्रदर को ఓ 20-30 సంవత్సరాల నుంచి చేసే ఉద్యోగం పోయింది. 20-30 सालों से जो वो नौकरी कर रहे थे वो नौकरी चली गई। పోయిన తర్వాత वो नौकरी जाने के बाद చాలా బాధపడడానికి లోన్స్ ఉన్నాయి, ఎన్నో కట్టేటివి ఉన్నాయి, బాధపడ్డాడు. बहुत कुछ कर्जे है, बहुत कुछ उनको भरना है, वो बड़ा दुखी था वो। కానీ నమ్మకంగా ఉన్నాడు దేవునికి. लेकिन वो खुदा के प्रति भरोसेमंद रहा है। ఫస్ట్ ఏదో చిన్న జాబ్ లో చేరిండు. पहले तो एक छोटी सी नौकरी में वो ఒక लग गए, కంపెనీలో చిన్న జాబ్, అది एक कंपनी में छोटी सी చాలా नौकरी చిన్న है, జాబ్ అది, बहुत छोटी सी नौकरी, చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే జాబ్. बोलने के लिए भी शर्म आ जाए ऐसी नौकरी है वो। అక్కడ జాయిన్ అయ్యిండు. वहां पर वो जाकर जुड़ गए हैं। జాయిన్ అయిన తర్వాత वो वहां पर जाने के बाद, ज्वाइन होने ఈరోజు के बाद, దేవుడు आज के दिन खुदा సేమ్ అలాంటి కంపెనీ పెట్టేలాగా దేవుడు ఆయన హెచ్చించిండు. वैसी ही एक कंपनी वो खुद खड़ा करे, इस प्रकार से खुदा ने उनको ऊंचा बढ़ाया है। హల్లెలూయా. हालेलुया। ఆ కంపెనీ కొరకు ఆ కంపెనీలో ఏంటంటే ఇంటింటికి పోతా ఉంటారు. वो कंपनी जो वो घर घर जाती है, ఆ ఇంటింట పోయి घर घर जाकर సువార్త చెప్తున్నాడు చెప్పాల్సిన వాళ్ళకి. जय सुसमाचार वो इस प्रकार से उनको जाके कहना होता है। హల్లెలూయా. हालेलुया। చాలా మంది క్రైస్తవులు ఉంటారు కదా, बहुत से जो ईसाई लोग होते हैं ना, వా ఇంట్లో పనులు జరిగేటప్పుడు उनके घरों में जब काम होते हैं, ఆ క్రైస్తవులు పిచ్చి పిచ్చి సినిమాలన్నీ చూస్తూ ఉంటారు. वो जो ईसाई लोग जो है बेकार के जो सिनेमा बैठ के देखते रहते ఇలా हैं, పనంతా అయిపోయిన తర్వాత इनका पूरा काम होने के ఈయన बाद, బయటకు వచ్చిన తర్వాత ये बाहर आने के बाद, చూడండి తెలివితోని देखो बड़ी जो बुद्धिमानी के साथ రేటింగ్ ఇచ్చిన తర్వాత కూడా, रेटिंग देने के बाद भी, రేటింగ్ ఇవ్వక ముందు కాదు, रेटिंग देने से पहले नहीं, రేటింగ్ ఇచ్చిన తర్వాత रेटिंग देने के बाद
ఈయనేమంటాడంటే ये क्या कहता है అయ్యా మనం క్రైస్తవులము कि देखिए हम जो ईसाई అలాంటి मसीह పిచ్చి हैं పిచ్చి చూడకొద్దనమ్మా, वैसा सब कुछ हमको नहीं ఇలా देखना ఉంటే है, మన జీవితం ఇలా బాగుపడుతుందని చెప్పొస్తారంట. वैसा रहने से हमारा जीवन अच्छा नहीं होने वाला क्योंकि उनसे వాళ్ళు बोलते మళ్ళీ रहते हैं। ఈయననే పిలుస్తారంట పనికి. फिर बाद में वो लोग इसको ही बुलाते हैं काम के लिए। హల్లెలూయా. हालेलुया। నువ్వు వస్తే మా జీవితం, మా కుటుంబం, మా ఇల్లు కూడా పరిశుద్ధపడుతుంది అంటున్నారంట. तुम्हारे आने से हमारा घर परिवार सब कुछ पवित्र बन रहा है। హల్లెలూయా. हालेलुया। కాబట్టి పరీక్షిస్తాడు దేవుడు इसलिए खुदा परीक्षा लेता है, కదండి. ఏదో తప్పుడు పని చేయమంటాడు, कुछ गलत काम करने को कहा చేయకపోతే जाता है, ఉద్యోగం నుంచి తీసేస్తా అంటాడు. अगर नहीं करोगे तो नौकरी से निकाल दिया जाएगा। ఇంకొక సిస్టర్ పోయిన 2 వారాల క్రితము, 2 हफ्ते पहले एक सिस्टर कहती है హల్లెలూయా, हालेलुया। ఆమె గవర్నమెంట్ ఉద్యోగము उनकी सरकारी नौकरी है, ఏదో చేయడం వల్ల कुछ ना कुछ करने की वजह ఆమెను से అందరు తిట్టి 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 ఆ డిపార్ట్మెంట్ లోకి వెళ్ళి పీకేసినారు. उस सब लोग उसे डांट डांट कर उस डिपार्टमेंट से उसके निकाल दिया गया హోల్డ్ है। లో ఉండే जब वो अच्छे ఏ वो డిపార్ట్మెంట్ లో వేయలే ఇంకా. अभी कोई जो है वारम डिपार्टमेंट में అయిపోయింది. एक हफ्ता हो गया। అన్న నేను అలాంటి అన్ని నేను దేవునికి విరుద్ధమైన అన్న నేను భరించను అని అన్నాడు. जो कुछ भी खुदा के विरुद्ध में वो सब कुछ मैं नहीं सहूंगी कहती है वो। కానీ ఒక వారం తర్వాత लेकिन एक हफ्ते के बाद మీటింగ్లు అయిన తర్వాత मीटिंग होने के बाद దేవుడు ఆమెకి खुदा ने उनको ఆమెకు అనుకూలమైన డిపార్ట్మెంట్ లో ఆమె వేసిండ్రు అక్కడ. उनके अनुकूल जो डिपार्टमेंट है उसमें डाला प्रभु ने उनको। హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. हालेलुया। కదా ఇలా ఎన్నో రీతిలుగా देखो इस प्रकार से कई ఆ तरीकों से లోకానికి లోబడకుండా తెలివిగా జ్ఞానంగా జీవించగలుగుతాం మనం. उस दुनिया के आगे तुम ना झुकोगे, जैसा बुद्धि और ज्ञान के साथ तुम जो जी सकते हो। లోకం మనని ఆకర్షిస్తా ఉంటది. दुनिया जो हमें आकर्षित करती రా है, తిను తాగు అని అంటా ఉంటది. आओ तुम खाओ पियो कहकर ఇది कहती చేస్తే है, నీకు ఇంకో ఉన్నత స్థానం ఉంటది అంటది. ऐसा करने से तुमको और ऊंचा स्थान मिलेगा कहती చెప్పు, है। నువ్వు కాదు నాకు ఇచ్చేది స్థానము, నా దేవుడు నాకు స్థానం ఇస్తానని చెప్పు. హల్లెలూయా. इससे कि तुम नहीं जो मुझको ऊंचा स्थान दोगे, लेकिन मेरा యోసేపుకి प्रभु దేవుడు मुझको ఏం देगा। చేసిండమ్మా? यूसुफ के संग खुदा ने क्या किया? యోసేపుకి రాజు దగ్గర जय यूसुफ को राजा के पास స్థానము లేకుండే, कोई स्थान नहीं था, పొజిషన్లు ఖాళీగా లేకుండే. कोई पोजीशन खाली ఒక नहीं थी। నూతన పొజిషన్ ని దేవుడు క్రియేట్ చేసిండు రాజు ద్వారా. एक नई पोजीशन को जो खुदा ने राजा జాబ్ के లో द्वारा నూతన बनवाया, స్థానాన్ని క్రియేట్ చేసి యోసేపుకి ఇచ్చిండంట. హల్లెలూయా. नौकरी पे एक नए स्थान को बनाकर खुदा ने అలాంటి उसे పొజిషన్స్ यूसुफ को दिया। ప్రేయర్ పవర్ పొందుకొనును గాక. ऐसी पोजीशन वो स्थान प्रेयर पर पावे। హల్లెలూయా. హల్లెలూయా. ఒకడు ఇచ్చే పాపపు సొమ్ముతోని కాదు, एक के जो पाप से कमाई के साथ नहीं, పాపం మీద కట్టుకునేది కాదు, पाप के ऊपर बनाने वाला वह नहीं, దేవుడిచ్చే స్థానాలు పొందుకొనును గాక. खुदा की ओर से दिए जाने वाले स्थानों को तुम पाओ। హల్లెలూయా, హల్లెలూయా. 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 అప్పుడు యోసేపు బతికిండు, రాజ్యాన్ని బతికిచ్చిండు. जब यूसुफ जी पूरे राज्य को उन्होंने जो जिलाया है, నువ్వు బతికి నీ రాజ్యాన్ని బతికిచ్చును గాక. तुम जीकर तुम पूरे राज्य को जो अच्छे रीति से जो जियोगे। కాబట్టి అట్లా उस प्रकार से ఆకర్షిస్తూ आकर्षित होते हुए పరీక్షిస్తూ ఉంటాడు. जो है वो तुम्हारी परीक्षा लेते हैं। లోకం ఆకర్షింపబడంలో जो दुनिया के आकर्षण में गिरते हो దేవుడు చూస్తా ఉంటాడు. वो देखता है खुदा వీరు ఆకర్షింపబడతాడా, कि ये आकर्षित होंगे లేకపోతే सो, నా కొరకు సింహాల బోనైనా తీసుకుంటాడా, या मेरे लिए वो सिंह की जो पिंजरा भी ले सकता है అగ్నిగుండమైన కాలగలుగుతారా? या आग के जो है कुएं में भी वो जो जलने के लिए तैयार रहते అలా हैं क्या? పరీక్షిస్తూ ఉంటాడు. జాగ్రత్త. वैसा प्रभु हमारी परीक्षा लेता है। ध्यान दो इस హల్లెలూయా. बात पे। हालेलुया। తర్వాత और आगे ఎక్కడ పరీక్షిస్తారంటే कहाँ पर वो हमारी परीक्षा लेता है? నువ్వు సాధించుకునే పరిస్థితిలో. तुम कुछ कर दिखाने के विषय में परीक्षा लेता है वो। చూడండి, యోసేపు देखो यूसुफ ఒక రాజుగా एक राजा के तौर దేవుడు पे వాగ్దానం చేసిండు. खुदा ने ये प्रतिज्ञा किया है, కానీ लेकिन ఆయన పొయ్యి ఆయన జీవితంలో అన్ని రకరకాలుగా उनके जीवन में जो अब बहुत ही प्रकार से उसके जीवन में పొయ్యి జైల్లో పడ్డాడు. वो जो बढ़ता हुआ आगे जाता हुआ जो बंदी गृह में चला गया, फिर జైల్లో పడ్డాడు. वो सीधा जेल में जा गिरा। జైల్లో పడ్డోని రాజు ఎవరు చేస్తారు? जो बंदी गृह में जेल में बंदा है उसको राजा कौन बनाता ప్రజలు है? ఎవరు నమ్ముతారు? प्रजा कौन भरोसा करेगा? మళ్ళీ గమనించాలి, తప్పు చేసి జైల్లో పడలే, నీతి గుండి జైల్లో పడ్డాడు. ध्यान दो, कुछ गलती करके जो जेल नहीं गया, लेकिन जो धर्मी रहने के कारण वो जेल गया। ఆ జైల్లో పడిన తర్వాత जब वो उस बंदी गृह में डाला गया, మనుషులకి అసలుకి చూస్తే मनुष्यों को अगर हम देखें तो ఇంకా దేవుడు నా పక్షాన చేసేది ఏమీ లేదు अब खुदा मेरे पक्ष में करने लायक అన్న कुछ नहीं है। ఆలోచన కూడా వస్తది. ऐसी सोच भी దేవుడు आएगी। నా పక్షాన చేసేది ఏమీ లేదు, ఇంకేముంది, నా జీవితం అయిపోయింది. अब खुदा मेरे पक्ष में कुछ कर सके ऐसा कुछ भी नहीं है, बस खत्म ముందు हो गया చూస్తే मेरा जीवन। సూసైడ్ ఒకటే కనిపిస్తున్నది. आगे देखने में सिर्फ आत्महत्या ఇంకా एक ही దేవుడు నా दिखती है। పక్షాన చేసేది ఏమీ లేదు. अब खुदा मेरे पक्ष में करे ऐसा कुछ नहीं है। యోసేపుని జైల్లో పడేసిన తర్వాత यूसुफ को बंदी गृह में डाल देने అలాంటి के बाद ఆలోచనలు రావాల్సిన మనిషి దగ్గరికి जो है वैसे सोच आने चाहिए उस इंसान के पास। ఒకడు వచ్చి అడిగిందంట, एक ने आके पूछा అయ్యా उससे యోసేపు, कि महोदय నాకు ఈ यूसुफ, దర్శనం వచ్చింది, मुझको ये दर्शन आया है, నాకు సహాయం చేయవా అని आप అడిగింది. मेरी
मेरी सहायता करो ना कहकर యోసేపు पूछता है। ఏమనాలంట? तब यूसुफ क्या कहना चाहिए? నాకే రాజైతా అని దర్శనం వచ్చింది, मुझको ये दर्शन आया कि मैं राजा बनूंगा। చూడు నేను ఏడబడ్డా, देखो मैं कहाँ आके गिरा జైలు हूँ, పడ్డా, बंदी गृह में आ నా गिरा हूँ। దర్శనానికి నాది నెరవేర్తలేదు, मेरा जो दर्शन आया वही నీ नहीं पूरा होगा। దర్శనాన్ని నేను చెప్తే ఎక్కడ నెరవేరుతుందయ్యా तुम्हारे दर्शन के बारे में मैं कहूंगा तो वो అని कैसे అనాలా? पूरा होगा? ऐसा कहना కదండి, चाहिए था वो। సాధారణంగా మనము నాకే ఉద్యోగం లేదు, నేను ఇంకొకరికి ఉద్యోగం ఏడిపిస్తా, साधारण तौर पे हम कहेंगे मुझको ही नौकरी नहीं, मैं दूसरे को कहाँ से नौकरी दिलाऊंगा? నా వ్యాపారంలో లాస్ లో ఉన్నది, मेरा ही जो व्यापार నేను जो ఇంకొకరికి घाटे ఏమి में ఇస్తా, है, నేను मैं किसी और को क्या देख सकूंगा? నాకే పిల్లలు లేరు, मेरे पास ही संतान ఇంకొకరికి नहीं है, ప్రార్థన చేస్తే వాళ్ళకేడ పిల్లలు పుడతారు, दूसरों के लिए प्रार्थना करूंगा तो उनको संतान कहाँ से पैदा అందరూ నన్ను होंगे? అవమానిస్తున్నారు सब मुझको अपमानित అని करते हैं। రకరకాలుగా ऐसा विभिन्न प्रकार से సాతాను ఆలోచనలు పెడతా ఉంటది నీకు, शैतान तुम्हारे अंदर ऐसी सोच डालता है, సాతాను ఆలోచనలు పెడతా ఉంటది. शैतान ऐसी सोच डालता है तुम्हें। యోసేపు జైల్లో ఉండి यूसुफ जब बंदी गृह में వేరే వాళ్ళు रहते వచ్చి हुए దర్శనం అడిగితే दूसरे लोगों का दर्शन का अर्थ యోసేపు पूछने पर వాళ్ళకి సహాయం చేసిండంట. यूसुफ ने उनकी सहायता किया है। హల్లెలూయా. हालेलुया। అలాంటి పరీక్ష నీ జీవితంలో వస్తది, ऐसी परीक्षा तुम्हारे जीवन में भी आएगी, అలాంటి పరీక్ష నీ జీవితంలో వస్తది. ऐसी परीक्षा तुम्हारे जीवन में भी आएगी। నువ్వు కోల్పోయిన సమయంలో तुम खो देने वाली समय में నీకు పొందుకోవాల్సినది तुमको जो पाना है వేరొడొచ్చి అడుగుతాడు, दूसरा आके నా मांगेगा, వ్యాపారాన్ని ఆశీర్వదించు, मेरे व्यापार को आशीष నా दो, వ్యాపారం కొరకు నాకు దారి చూపి, मेरे व्यापार के लिए मुझको मार्ग నా दिखाओ, ఉద్యోగం కొరకు నాకు దారి చూపి मेरी नौकरी के लिए मुझको मार्ग दिखाओ। అని అడుగుతా ఉంటాడు. घर में मांगते पूछते నువ్వు रहते हैं। నిరాశలో ఉండి तुम निराशा में रहते ఆ हुए సాయం కొరకు వచ్చిన వాళ్ళని जो सहायता के लिए आए हैं తృణీకరించకు. उनको मत ठुकराओ। तुम నువ్వు పొందుకోలేవు కాబట్టి तुमने तो नहीं पाया నీ है, వల్ల ఏమి కాదు అని అనుకోకు. तुम्हारे द्वारा कुछ नहीं हो सकता ऐसा मत सोचो। నువ్వు వాడికి సాయం చేయడం వల్ల तुम उसकी सहायता करने के कारण నీ యొక్క దర్శనం నెరవేర్చబడతది. तुम्हारा जो दर्शन है ना वो पूरा होता है। హల్లెలూయా. హల్లెలూయా. ఆ రీతిగా నువ్వు పరీక్షింపబడతా उस ఉంటావు, प्रकार से तुम्हारी परीक्षा ली जाती ఆ है, రీతిగా నీకు పరీక్షింపబడతా ఉంటావు. उस प्रकार से तुम्हारी परीक्षा ली जाती है। నీకు ఏమి లేకుంటుండొచ్చు, तुम्हारे पास शायद कुछ ना होगा, నీకు ఏమి లేకుంటుండొచ్చు, तुम्हारे पास शायद कुछ ना కానీ होगा, ఒకడు సాయం కొరకు వస్తాడు, लेकिन कोई एक आएगा सहायता के लिए तुम्हारे ఒకడు पास, సాయం కొరకు వస్తాడు. लेकिन वो एक कोई आएगा सहायता मांगने तुम्हारे पास। వచ్చినప్పుడు నీకు ఉన్నదే ఇవ్వు. जब वो आएगा तो तुम्हारे पास जो है वही दो तुम उसको। హల్లెలూయా. हालेलुया, హల్లెలూయా. हालेलुया। అవును, हाँ, మన విశ్వాసం ఎలా ఉండాలంటే, हमारा विश्वास कैसा रहना चाहिए? అవును మనకి పిల్లలు లేరు, हाँ, हमको बच्चे नहीं हैं, పిల్లలు లేని పరిస్థితిలో बच्चे नहीं है, ऐसी పోయి परिस्थिति నువ్వు में సండే స్కూల్లో పరిచర్య చేయి. जाकर तुम जो संडे स्कूल में सेवकाई करो, సండే స్కూల్ పిల్లలకి పరిచర్య చేయండి. जो संडे स्कूल के बच्चों के लिए तुम सेवकाई करो। అవును, యవనస్తులైన నీ బిడ్డలు చెడిపోతా ఉన్నారు. हाँ, तुम्हारे जो नौजवान बच्चे भी बिगड़ रहे ఆ हैं, యవనస్తుల బిడ్డలు చెడిపోతా ఉంటే, वो नौजवान बच्चे जो बिगड़ रहे నా हैं, యవనస్తులు మా బిడ్డలు మంచిగా అయిన తర్వాత వస్తామన్నా అనడం కాకుండా, हमारे नौजवान बच्चे अच्छे होंगे तब आएंगे, मैं ఆ ऐसा कहने की యవనస్తుల जगह, బిడ్డలు చెడిపోతా ఉంటేనే वो नौजवान बच्चे जो बिगड़ रहे हैं, వాళ్ళు వినని పరిస్థితిలో वो ना सुनने वाली నువ్వు परिस्थिति में యవనస్తుల మీటింగ్ వచ్చి నీ బిడ్డలను నాటక్కడ, तुम उनको जो नौजवानों को उस जो है प्रार्थना मीटिंग में लेकर యూత్ उन्हें वहाँ మీటింగ్ వచ్చి నీ బిడ్డల గురించి, యవనస్తులైన నీ బిడ్డల గురించి ప్రార్థన చేయక్కడ, यूथ मीटिंग में आकर तुम अपने नौजवान बच्चों के लिए वहाँ पे प्रार्थना करो, ఇతరుల యవనస్తులకి చెప్పు అక్కడ, वहाँ पर दूसरे नौजवानों से ये మా कहो तुम యవనస్తుల బిడ్డల గురించి కూడా ప్రార్థన చేయని. कि हमारे नौजवान बच्चों के लिए आप प्रार्थना करो कि వాళ్ళు మారిన తర్వాత యూత్ మీటింగ్ కి రావడం కాదు, మారక ముందే యూత్ మీటింగ్ లో వాళ్ళని నాటండి. హల్లెలూయా. वो बदलने के बाद उनको यूथ मीटिंग में लाना नहीं, लेकिन वो बदलने से पहले आकर उन्हें इस यूथ मीटिंग में तुम वो कर जाओ। నాటబడిన నీ ప్రార్థన వాళ్ళని యవనస్తుల మీటింగ్ కి తీసుకొస్తదంట. तुम्हारी प्रार्थना जो इस यूथ मीटिंग में जो है बोई गई है वह उन तुम्हारे बच्चों को लेकर నీ आएगा। భర్త నీ భార్య నీ మాట వినకపోతుండొచ్చు, तुम्हारे पति है या पत्नी जो तुम्हारी बात వాళ్ళు नहीं మంచిగా అయిన सुनते हो, తర్వాత వస్తానడం కాదు, वो अच्छे होने के बाद आएंगे ये వాళ్ళు नहीं, రాకముందే वो आने से पहले ही బ్రదర్స్ వర్షిప్ లో బ్రదర్స్ యొక్క విత్తనం నాటండి, जो है ब्रदर्स वर्शिप में वो ब्रदर के विषय में उस बीज को तुम సిస్టర్స్ बो, వర్షిప్ లో సిస్టర్స్ యొక్క విత్తనం నాటండి. जो सिस्टर्स वर्शिप में सिस्टर्स के लिए उस बीज को మీ तुम बो। కుటుంబం అంతా దేవుని సన్నిధికి రాకపోతుండొచ్చు, तुम्हारा पूरा परिवार खुदा की కానీ उपस्थिति में शरण में ఆదివారం नहीं వచ్చి आता నీ होगा। కుటుంబం అంతటి ప్రార్థన పూర్వకంగా ఇక్కడ నాటండి. మీరు लेकिन रविवार के दिन तुम आकर जो प्रार्थना पूर्वक अपने पूरे परिवार को नाटबడిందే, यहाँ बो, वो जो बोया जाता है ఫలించి వాళ్ళందరూ కూడా యెహోవాని సేవిస్తారంట. वो హల్లెలూయా. फलवंत होके वो सारे लोग जो यहोवा की सेवा करेंगे। కాబట్టి ఆ రీతిగా నువ్వు పరీక్షింపబడతావు. उस प्रकार से जो तुम्हारी परीक्षा ली जाती है, అందరూ వచ్చినప్పుడు వస్తలే సంఘానికి सब आएंगे ना तब आऊंगा मैं कलीसिया में, అన్నట్టు పరీక్షింపబడతావు. इस प्रकार से परीक्षा ली जाती है। ఆ పరీక్షలో గెలవండి. उस परीक्षा में तुम जीतो। హల్లెలూయా. हालेलुया, హల్లెలూయా. हालेलुया, హల్లెలూయా. हालेलुया। చూడండి, देखो యేసు ప్రభు సిలువ మరణం మీద సిలువలో ఉండి కూడా यीशु मसीह क्रूज पर रहते हुए भी అనొచ్చు,
कह सकते हैं वो। పక్కనోడు అడిగిండు पास में जो था నన్ను खड़ा होकर, పరలోకానికి తీసుకుపో वो कहता है कि मुझको स्वर्ग యేసు के राज्य ప్రభు में ले శిలువ जाओ। మీద ఉండి అడుగు అనొచ్చు यीशु मसीह क्रूस पर रहकर ये कह सकता है। ఈ శిలువ మరణం గురించి इस क्रूस की मृत्यु के विषय में తండ్రిని అడిగినా पिता से मैंने ఈ मांगा, శిలువ మరణం నేను इस భరించలేకపోతున్నానంటే क्रूस की मृत्यु को मैं नहीं सह पा रहा हूँ, ఆ तो తండ్రి నా మాటనే వినలేదు वो पिता ने मेरी ही बात को नहीं सुना। ఎట్టి పరిస్థితుల్లో శిలువ మరణం పొందాల్సిందే అన్నాడు कुछ भी हो जाए क्रूस की मृत्यु को तुमको నా पाना మాటనే है। వినలేదు जब मेरी बात ही नहीं सुना, నిన్నేడ తీసుకుపోతా నేను तुमको मैं कहाँ ले जा सकूंगा? నిన్ను పరలోకమేడ తీసుకుపోతా నేను तुमको कैसे मैं स्वर्ग के राज्य ले जा सकूंगा? మాట వినలేనంత మాత్రాన बात नहीं सुनी इसका मतलब ये नहीं నిన్ను ప్రేమిస్తలేడని కాదు कि वो तुमसे प्रेम नहीं करते నువ్వు हैं। అడిగింది ఇయ్యలేనంత మాత్రాన तुमने जो मांगा उन्होंने वो नहीं दिया, इसका मतलब ये नहीं నిన్ను ప్రేమిస్తలేడన్నది కాదు वो तुमसे प्रेम नहीं करते, ऐसा नहीं है। ఇయ్యకపోవడమే దేవుని చిత్తాన్ని నెరవేర్చడము नहीं देना ये जो है खुदा की इच्छा को पूरा करना भी होता है। ఇయ్యకపోవడమే నిన్ను కాపాడుతున్నట్టు जो नहीं दे रहे माने वो तुम्हारी हिफाजत कर रहे हैं। నీకు ఇయ్యకపోవడమే దేవుని నిన్ను కాపాడుతున్నట్టు खुदा तुमको नहीं दे रहा माने खुदा तुम्हारी हिफाजत कर रहा ఇయ్యకపోవడమే है। దేవుని నిన్ను సరైన దారిలో నడిపిస్తున్నట్టు खुदा तुमको नहीं दे रहा माने खुदा तुमको सही रास्ते पर ఆ चला रहा పరీక్షలో విజయం పొందండి है। उस परीक्षा में तुम जीत हासिल करो। హల్లెలూయా హల్లెలూయా। అవన్నీ పరీక్షలు उन सारी परीक्षाओं में చూడండి చివరిగా देखो अंत में ఆ యేసు ప్రభు యొక్క మరణమే చూడండి उस यीशु मसीह की मृत्यु के యేసు विषय में हम ప్రభు యొక్క देखते हैं। జీవితమే यीशु मसीह का जीवन ही మత్తయి సువార్త 4వ అధ్యాయము मत्ती पुस्तक 4 अध्याय 4వ అధ్యాయం 1వ వచనము पहला वचन। అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. చాలండి హల్లెలూయా హల్లెలూయా। చూడండి యేసుక్రీస్తు ప్రభు देखो यीशु मसीह प्रभु అరణ్యంలోకి కొనిపోబడిండు वो जंगल की ओर ले जाए गए हैं శోధనలోకి కొనిపోబడిండు उस परीक्षा और शोधन के लिए ही। ఎవరు నడిపించిర్రంట किसने चलाया उनको वहां? దేవుని ఆత్మని నడిపించిందంట खुदा का आत्मा ही उनको चलाया है। దేవుని ఆత్మ ఎక్కడికి నడిపించిందంట खुदा का आत्मा उन्हें कहाँ की ओर चलाया है? పరీక్షలోకి నడిపించింది परीक्षा के लिए ही चलाया है। శోధనలోకి उस నడిపించింది शोधन उस परीक्षा में ले जाने के लिए అరణ్యంలో తిండి లేదు నీరు లేవు जो है जंगल में ना खाने के लिए ఏ ना पानी है, సౌకర్యం లేని పరిస్థితిలోకి నడిపిస్తే कुछ जो सुविधाएं नहीं है ऐसी परिस्थिति में ले चला है। పోయిందంట तो वो गए हैं। పోయిన తర్వాత जाने के बाद ఎవరు వచ్చిర్రు कौन आया है? సాతాను వచ్చిండు शैतान आया है। సాతాను వచ్చినప్పుడు शैतान जब आया ప్రార్థన చేసిండా क्या प्रार्थना किया? क्या సహాయం అడిగిండా सहायता के लिए मांगा है? ఎవరు क्या సహాయం చేయలే యేసు ప్రభుకి किसी ने भी सहायता नहीं की यीशु దేవుని मसीह ఆత్మ की। నడిపింపున్నది खुदा के आत्मा की కానీ యేసు अगुवाई ప్రభు है। సాతాను ఎలా గెలిచిండు लेकिन कैसे जीते प्रभु यीशु मसीह शैतान पर? సాతాను అన్నది शैतान ఈ ने రాళ్ళని कहा రొట్టెలు చేసుకొని తిను इन पत्थरों को रोटी बनाकर खाओ। అని అన్నది क्या कहा? ఆకలేస్తుంది కదా भूख लग रही है ना? 40 దినాలు तो फिर 40 दिन ఎండిపోతున్నావు కదా तुम जो सूखते जा रहे ఈ हो ना, రాళ్ళని भूखे हो। రొట్టెలు చేసుకొని తిను इन पत्थरों को रोटी बनाकर खा लो। అవును ఆకలైతుంది కదా हाँ भूख लग रही है అని ना? తినింటే क्या करो वो ऐसा खाए होते తినింటే तो? अगर ऐसा खाए సాతానికి होते లోబడిన వ్యక్తి అవుతాడు तो वो शैतान का कहना मानने वाले बन जाते थे। గెలిచిండు वो जीते यीशु ఎలా मसीह- గెలిచిండు कैसे जीते यीशु मसीह शैतान ఎదిరించిండు पर? ఎలా ఎదిరించిండు सामना क्या कैसे सामना किया है? యేసు ప్రభుకి చదివిన వాక్యము గుర్తుకొచ్చింది यीशु मसीह ने जो वचन को पढ़ा ना वो वचन उनको याद आया है। చదివిన వాక్యము पढ़ा గుర్తుకొచ్చింది हुआ वचन याद आकर అయ్యా మనుషుడు రొట్టె వల్లనే కాదు గాని लेकिन वो कहते हैं कि इंसान सिर्फ रोटी के द्वारा ही नहीं। ద్వితీయోపదేశ కాండము గుర్తుకొచ్చింది व्यवस्था विवरण पुस्तक उनको याद आई है। మోషే ఆజ్ఞలు గుర్తుకొచ్చినాయి मूसा की वो आज्ञाएं उसको याद आई మీ है। పరీక్షలో तुम्हारी परीक्षा में కొన్నిసార్లు దేవుని సహాయం అడిగితే थोड़े बार जब तुम प्रभु की सहायता के लिए मांगते దేవుని हो, సహాయం మీ దగ్గరికి खुदा రాకపోయిండొచ్చు की सहायता तुम्हारे पास नहीं आती होगी। పరీక్ష అంటే ఏంటి परीक्षा माने क्या? పరీక్ష అంటే ఏంది परीक्षा माने क्या? టీచర్ నీకు ఆన్సర్లు ఇస్తుందా నీ టెస్ట్ లో टीचर तुमको जवाब देगी क्या तुम्हारी उस टेस्ट में? ఎగ్జామ్ రాస్తుంటే టీచర్ మీకు ఆన్సర్లు ఇస్తుందా जब तुम एग्जाम लिखते हो क्या टीचर है तुमको आंसर देती है क्या? ఇస్తుందా ఇయ్యదా देती है नहीं देती है? బోర్డు మీద రాస్తుందా बोर्ड पर लिखती है क्या आंसर को? బుక్కులు ఇస్తుందా రాసుకో అని किताब देती है क्या लिखने के लिए? ఏం చేస్తుంది టీచర్ क्या करती है टीचर? సైలెంట్ గా నిన్ను చూస్తా ఉంటది चुपचाप वो देखती है तुमको। సైలెంట్ గా నిన్ను చూస్తా ఉంటది चुपचाप वो तुमको देखती है। అప్పుడు స్టూడెంట్ ఏం చేస్తాడు तब वो स्टूडेंट क्या करता है? ఆయనకి ఏవైతే నేర్చుకుండో అవి గుర్తు తెచ్చుకుంటాడు जो उसने सीखा है ना वो उसको याद करता है। నీ పరీక్షలో तुम्हारी परीक्षा నీ में వెయిటింగ్ లో तुम्हारे उस इंतजार के నీ समय ఎర్ర में, సముద్రం ముందు जो तुम्हारे उस लाल समुद्र के నీ समय में, అరణ్యములో तुम्हारे उस जंगल में నువ్వు విన్న వాక్యాలు तुमने जो वचन सुने हैं, చదివిన వాక్యాలు जो पढ़े हैं वचन గుర్తు తెచ్చుకోండి याद कर लेना है तुमको। హల్లెలూయా हालेलुया। యేసు ప్రభువే చదివిన వాక్యాలు గుర్తు తెచ్చుకోండి సాతాను ఎదిరించిండు यीशु मसीह ने जो पढ़ा वचन उसको याद करके शैतान का सामना किया।
क्या है 3 శోధనల మీద విజయం और పొందిండు. उन 3 परीक्षाओं पर वो जीत हासिल किए हैं। హల్లెలూయా హల్లెలూయా. 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 మీ అందరి పరీక్షలలో तुम सबकी परीक्षाओं में విన్న వాక్యాలు చదివిన వాక్యాలు మీకు గుర్తొచ్చును గాక. तुमने जो वचन सुने, तुमने जो वचन पढ़े, वो तुमको याद आवे। ప్రేయర్ పవర్ అంట 100 out of 100 వచ్చును గాక. उस प्रकार से प्रेयर पर 100 में से 100 దేవుడి लेकर आए। వాక్యం దీవించును గాక. खुदा इस वचन का आशीष అందరం दे। చేతులెత్తి దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా. థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్. Thank you Jesus, thank you Jesus, thank you Jesus. Thank you Jesus, thank you Jesus, thank you Jesus. Thank you Jesus, thank you Jesus, thank you Jesus. Thank you Jesus, thank you Jesus. Thank you Jesus, thank you Jesus. స్తోత్రం మహాపరిశుద్ధుడా దేవా, మరి మేము పరీక్షలో ఉంటుండగానైనా విశ్వాసంగా ఉండును గాక, ఓపికతో ఉండును గాక. యేసు ప్రభువా, నిరీక్షణతో ఉండాలయ్యా దేవా. మా అసలైన హృదయంలో ఉన్న నీ ప్రేమ బయటపడును గాక. సాతాను మాలో ఉన్న హృదయంలో ఉన్న దేవుని ప్రేమ చూడును గాక. మా పరీక్షలో అలాంటి ప్రేమ బయటికి రావాలనైనా దేవా, మా బాధని బలంగా చేసుకోవాలయ్యా, ఆరాధనగా మార్చుకోవాలా, మా బాధని నాట్యంగా మార్చుకోవాలి. యేసు ప్రభువా, నీ సన్నిధిలో ఆరాధనగా మార్చుకొనును గాక. ప్రతి బాధ ఇక్కడ ఆరాధనగా మారును గాక. ఓ రెక్కెబోరో శిఖర్యలో బారజినాన్ దేవా. యేసు ప్రభువా, ప్రతి పరీక్షలో ప్రేయర్ పవర్ బిడ్డ ఘన విజయం సాధించును గాక. దేవా, మీరు ఈ వాక్యాన్ని దీవించుమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.